Yeah, hi friends. Welcome to Vedic for CS, CMA, CS యూట్యూబ్ ఛానల్. సో, మన సీఏ ఫౌండేషన్ లెవెల్‌కి, సీఎంఏ ఫౌండేషన్ లెవెల్‌కి ఎకనామిక్స్ రివిజన్ సీరీస్ ఒకటి స్టార్ట్ చేశాము. సో, అందులో కంటిన్యూయస్ పార్ట్‌గా ఈరోజు థియరీ ఆఫ్ ప్రొడక్షన్ అనే టాపిక్‌ని రివైజ్ చేసుకుందాం. దీని తర్వాత థియరీ ఆఫ్ కాస్ట్, దాని తర్వాత మార్కెట్స్ రివైజ్ చేసుకుందాం. అండ్ ఆ తర్వాత ఎంసీక్యూస్‌కి రిలేటెడ్‌గా వి ఆర్ ట్రైయింగ్ టు బ్రింగ్ వన్ మ్యారథాన్ 2, 3, 4 చాప్టర్స్‌కి. సీఏ ఫౌండేషన్‌లో ఉన్న ఈ డిమాండ్ సప్లై, ప్రొడక్షన్ కాస్ట్ అండ్ మార్కెట్స్‌కి రిలేటెడ్‌గా ఉన్న ఎంసీక్యూస్ అన్నీ గూడా ఒక మ్యారథాన్ లాగా చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. సో, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ మీకు ఛానల్ యూజ్ అవుతుంది. ఎకనామిక్స్ సీఏ ఫౌండేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. అండ్ సీఎంఏ ఫౌండేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏమన్నా కాన్సెప్ట్ అనే క్లారిటీ వచ్చేస్తుంది. మీరు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసుకుంటే యూ కెన్ బి ఏబుల్ టు డూ దట్ పర్టిక్యులర్ ఎంసీక్యూస్. సో, థియరీ ఆఫ్ ప్రొడక్షన్‌లోకొస్తే బేసికల్‌గా థియరీ ఆఫ్ ప్రొడక్షన్‌లో ఇదంతా గూడా కొంచెం లాగ్ పార్ట్. దీంట్లో నేను టైమ్ స్టాంప్ ఇస్తాను కిందల. డైరెక్ట్ ప్రొడక్షన్ ఫంక్షన్ నుంచి, ఆ ప్రొడక్షన్ ఫంక్షన్ నుంచి కొంచెం కాలిక్యులేషన్ పార్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రొడక్షన్ ఫంక్షన్ రిలేటెడ్‌గా. దీనికి టైమ్ స్టాంప్స్ కిందిస్తాను. ఒకవేళ కింద మిగతా అంతా చదువుకుందాం అనుకునే వాళ్ళు, ఈ ప్రొడక్షన్ ఫంక్షన్ నుంచి చూడండి. మీకు కాలిక్యులేషన్ పార్ట్ అనేది ఈజీ అవుతుంది. లేదు మొత్తం వింటామనుకుంటే ఫస్ట్ నుంచి వినండి. నో ప్రాబ్లమ్. ఈదర్ వే ఇట్ ఈస్ ఫైన్. చలో. సో, థియరీ ఆఫ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసే ముందు బేసికల్‌గా దీని ముందు చాప్టర్ అయిన డిమాండ్ సప్లై కావచ్చు, కన్స్యూమర్ బిహేవియర్ కావచ్చు, ఈ టాపిక్స్ మనకి మార్కెట్‌లో ఎంత డిమాండ్ క్రియేట్ అవుతుంది? దానికి ఎంత సప్లై ఉండాలి? అనే కాన్సెప్ట్స్ మాట్లాడతాయి. నౌ వన్స్ మనం సప్లై క్రియేట్ చేసుకుందాము, సప్లై ఇంత ప్రొడ్యూస్ చేద్దాము అని చెప్పేసి ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు, ఆ ప్రొడక్షన్ చేయడానికి ఎంత క్వాంటిటీ తను ప్రొడ్యూస్ చేయగలుగుతాడు? ఏ టైప్ ఆఫ్ ప్రొడక్షన్ తనకి ఇంపార్టెంటు? అసలు ప్రొడక్షన్ అంటే ఏంటి? బేసికల్‌గా షార్ట్ రన్ ప్రొడక్షన్ చేయాలా? లాంగ్ రన్ ప్రొడక్షన్ చేయాలా? అసలు ప్రొడక్షన్‌లో ఏమేమి ఇన్వాల్వ్ అయితాయి? అసలు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ అంటే ఏంటి? అంతా కూడా ఈ టాపిక్‌లో డీటెయిల్‌గా ఉంటుంది. అందులో బేసికల్‌గా ఒక ప్రొడక్షన్ అనేది ఉన్న ఇన్‌పుట్స్‌ని తీసుకొని, వాటి మీద ప్రాసెసింగ్ జేసి, కమోడిటీస్ ఆర్ సర్వీసెస్ అని క్రియేట్ జేయడమే ప్రొడక్షన్. నథింగ్ బట్ మనకు నేచురల్‌గా అవైలబుల్ ఉండే రిసోర్సెస్‌ని కొంచెం యుటిలిటీ యాడ్ చేయడమే ప్రొడక్షన్. నౌ జేమ్స్ బేట్స్ అండ్ జేఆర్ పర్కిన్సన్ వాళ్ళు ఏం చెప్పారు? ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ యాక్టివిటీ ట్రాన్స్ఫార్మింగ్ రిసోర్సెస్ ఇంటూ ఫినిష్డ్ ప్రొడక్ట్ దట్ ఆర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. దీస్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రొడక్షన్ ఈస్ టు సాటిస్ఫై ద డిమాండ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ రిసోర్సెస్. ఏదైతే ట్రాన్స్ఫార్మ్డ్ రిసోర్సెస్ ఇప్పుడు సపోజు నేను ఈ టేబుల్ మీద కూర్చోవాలి. ఈ టేబుల్ మీద కూర్చోవాలని చెప్పేసి ఇది కూర్చుంటే ఇట్ విల్ బి వన్ బెనిఫిషియల్ ఐటెమ్. సో, దీనికి సంబంధించిన రిసోర్సెస్ యూజ్ చేసుకొని ఒక అవుట్‌పుట్ లాగా క్రియేట్ చేయడమే ప్రొడక్షన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ప్రాసెస్ టు యాడ్ యుటిలిటీ టు నేచురల్ రిసోర్సెస్ అంటారు. దెన్ ఏమేం ప్రాసెస్ యుటిలిటీ యాడ్ చేయడంలో హెల్ప్ అవుతాయనంటే ప్రొడక్షన్ ప్రాసెస్ గురించి చెప్తున్నాడు. నౌ ఇందులో ఫార్మ్ యుటిలిటీ, ప్లేస్ యుటిలిటీ అండ్ టైమ్ యుటిలిటీ అండ్ సర్వీస్ యుటిలిటీ అని 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అంటే ఈ విధంగా ఉన్న నేచురల్ రిసోర్సెస్‌కి ఒక ప్రొడక్షన్ ప్రాసెస్ ద్వారా యుటిలిటీ యాడ్ చేస్తాము. ఎండ్ ఆఫ్ ది గూడ్స్ ఏంటి? నేను ఈ మైక్ యూజ్ చేసుకుంటున్నాను. ఈ మైక్ యూజ్ చేసుకొని ఐ యామ్ బ్రింగింగ్ ఔట్ లెక్చర్స్. ఇది చేయడానికి ఈ పర్టిక్యులర్ ప్రొడక్షన్ జరగాలి గదా! సో, ఏ విధంగా ఈ యుటిలిటీ క్రియేట్ చేస్తున్నారు అనే పాయింట్ మాట్లాడుతున్నాను. సో, ఫస్ట్ ఫార్మ్ యుటిలిటీ అంటే ఏంది? ఉన్న చేంజ్ నుంచి దాన్ని ఇప్పుడు ఒక టేబుల్ ఉంది. ఒక టేబులు చెట్టు కొమ్మలాగుంటే మనం దాని మీద కూర్చోలేం గదా! సో, దాన్ని కట్ జేసి, దాని ఫార్మ్‌ని చేంజ్ జేసి ఒక టేబుల్‌లాగా తయారు చేస్తే, అలా చేంజింగ్ ద ఫార్మ్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్, ఫిజికల్ ఇన్‌పుట్స్, రా మెటీరియల్‌ని ఫిజికల్ అవుట్‌పుట్ లాగా తయారు చేస్తే వుడ్ టు టేబుల్ అనే దాన్ని మనం ఫార్మ్ యుటిలిటీ అంటాం. అంటే బై చేంజింగ్ ద ఫార్మ్ వి ఆర్ క్రియేటింగ్ యుటిలిటీ. బై చేంజింగ్ ద ప్లేస్ వి ఆర్ క్రియేటింగ్ యుటిలిటీ. ఏమంటున్నాడు? చేంజింగ్ ద ప్లేస్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్. ఇక్కడ లిటిల్ ఆర్ నో యూజ్ ఉన్న ఏరియా నుంచి గ్రేటర్ యూజ్ ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తున్నాం. నథింగ్ బట్ ఏంటి? క్రూడ్ ఆయిల్ ఎర్త్ లోపల ఉంటుంది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ జేసి అక్కడ యూజ్ ఏముంది దాంతోని? అక్కడ ఏం యూజ్ లేదు. దాన్ని ఎక్స్ట్రాక్ట్ జేసి దాన్ని యూజ్ అయ్యే ప్లేస్ దగ్గర పంపిస్తున్నాం. దాన్ని ప్లేస్ యుటిలిటీ అంటాం. లిటిల్ ఆర్ నో సాటిస్ఫాక్షన్ ప్లేస్ నుంచి మోస్ట్ యూజ్‌ఫుల్ ప్లేస్‌లోకి మారిస్తే. సో, యాడింగ్ యుటిలిటీ త్రూ ప్లేస్ యుటిలిటీ. సో, ప్రొడక్షన్ ప్రాసెస్ ఏంటి? దాని ప్లేస్ చేంజ్ చేయడం. తర్వాత టైమ్ యుటిలిటీ. టైమ్ యుటిలిటీ ఏంటి? ఇప్పుడు సపోజ్ మ్యాంగోస్ ఉన్నాయి. మనకు మ్యాంగోస్ ఓన్లీ కైండ్ ఆఫ్ మనకు సమ్మర్‌లోనే అవైలబుల్ ఉంటది. వాటిని స్టోర్ జేసి వి ఆర్ బ్రింగింగ్ ఇట్ ఇన్ ద మనకు ఈ వర్షాకాలంలో తీసుకొస్తున్నామనుకోండి. సో, టైమ్ గ్యాప్ ఉంది గదా! టైమ్ యుటిలిటీ. సో, నౌ ప్లేస్ యుటిలిటీలో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి మనకి
యాపిల్స్ అనేవి తింటాం. యాపిల్స్ అనేవి యూజ్ టు కాశ్మీర్‌లోనే దొరుకుతాయి. దానికి కాశ్మీర్‌లో మేబీ అక్కడ యూజ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అక్కడ యుటిలిటీ క్రియేట్ చేస్తుండొచ్చు. బట్ దాన్ని ఇక్కడ మనం తినాలి అనే ఏదైతే యుటిలిటీ సాటిస్ఫైయింగ్ పవర్ ఆఫ్ ది ప్రొడక్షన్ ఉందో, అది చేయడానికి ఒక ప్లేస్ యుటిలిటీ చేస్తుంది కదా! సో, నథింగ్ బట్ సర్విస్ యుటిలిటీ అంటే ఏంటి పర్సెంట్ ఇది? ఈ పర్టిక్యులర్ హోల్ ప్రాసెస్‌లో ఫార్మ్ చేంజ్ చేయడంలో గాని, ప్లేస్ చేంజ్ చేయడంలో గాని, ఆర్ టైమ్ చేంజ్ చేయడంలో గాని, టైమ్ యుటిలిటీ ఈ యుటిలిటీ క్రియేషన్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడ క్రియేట్ అయ్యే హ్యూమన్ స్కిల్ గావచ్చు, పర్సనల్ స్కిల్స్ గావచ్చు, ఏవైతే ఉంటాయో ఆ సర్వీసెస్ దాన్ని మనం సర్వీస్ అంటే ఒక ఇంజినీర్ ఉన్నాడు. ఒక ఇంజినీర్ మనకి ఫోన్ కనిపెట్టాడు. ఇప్పుడు బేసికల్‌గా మనం ఇంతకుముందుకి ఏం చేసేవాళ్ళము? బ్యాంక్‌కెళ్ళి బ్యాంక్‌లో డబ్బులు తీసుకొని తర్వాత ఇది ట్రాన్సాక్షన్ చేసేటోళ్ళం. నౌ దే హావ్ క్రియేటెడ్ వన్ ఆండ్రాయిడ్ ఫోన్. దాంట్లో ఒక అప్లికేషన్ చేసి ఇప్పుడు యూపీఐ అనే ఒక యాప్‌ని తీసుకొచ్చి ఆ యాప్ యూజువల్‌గా మనం అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి ఈ యుటిలిటీ అని క్రియేట్ చేయాలి. అంటే మోర్ సాటిస్ఫైయింగ్ వేలో ఒక యాక్టివిటీ జరుగుతుంది. దాన్ని మనం ప్రొడక్షన్ అంటాం. ఆ ప్రొడక్షన్ యుటిలిటీ క్రియేషన్ అనేది 4 ఫార్మ్స్‌లో జరుగుతుందని అంటున్నాడు. సో, ఫార్మ్ యుటిలిటీ, ప్లేస్ యుటిలిటీ, టైమ్ యుటిలిటీ అండ్ సర్విస్ యుటిలిటీ ద్వారా దీస్ ఆర్ ది ప్రాసెసెస్ టు యాడ్ యుటిలిటీ టు ద నేచురల్ రిసోర్సెస్ వేర్ ఆ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అనేది అవతల కన్స్యూమర్‌కి సాటిస్ఫైయింగ్ పవర్ అనేది ఇస్తది. నౌ ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఓన్లీ గూడ్స్ తేయడమే కాదు. ఇట్ విల్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్ అని కూడా వన్ ఆఫ్ ది ప్రొడక్షన్ అని అంటాం. జనరల్‌గా మనం ప్రొడక్షన్ అంటే ఏమనుకుంటాం? ఇన్‌పుట్ తీసుకుంటే ఇన్‌పుట్‌ని అవుట్‌పుట్ లాగా మారుస్తాం. బట్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్‌లో ఏంటి? ఎవరైతే సర్వీస్ ఇస్తాడో ప్రొఫెషనల్ ఇప్పుడు సపోజ్ మనం సీఏ. సీఏకి రిలేటెడ్ ప్రొఫెషన్ ఏంటి? మనం పర్టిక్యులర్ ప్రొవిజన్స్ వాటినన్నిటిని తీసుకొని అనలైజ్ చేసుకొని క్లయింట్‌కి విల్ గివ్ యూ దేర్ అవుట్‌పుట్ ఇస్తాం. దానికి అలాగే ఇక్కడ ఎలాంటి సొల్యూషన్ కావాలి? ఎలాగ కంప్లెయింట్స్‌లో ఉండాలని చెప్పేసి. సో, ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రొడక్షన్ యాక్టివిటీ అని చెప్పేసి చెప్తున్నాడు. సో, ప్రొడక్షన్ ప్రాసెస్ డస్ నాట్ మీన్ ఓన్లీ కన్వర్టింగ్ ఇన్‌పుట్స్ ఇంటూ అవుట్‌పుట్. దట్ ఆల్సో ఇంక్లూడ్స్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్ అని మీనింగ్ అనమాట. సో, మ్యానుఫ్యాక్చరింగ్ మొబైల్ గావచ్చు, కన్సల్టింగేషన్ ఆఫ్ ఎ డాక్టర్ ఆర్ సీఆర్ గావచ్చు, బోత్ ఆర్ కన్సిడర్డ్ యాస్ ప్రొడక్షన్ ప్రాసెసెస్. నౌ ఇంటెన్షన్ ఈస్ టు ఎక్స్‌చేంజ్ ఇన్ ద మార్కెట్. మనం ఇప్పుడు యాస్ ఎ సీఏగా కావచ్చు, యాస్ ఎ డాక్టర్‌గా కావచ్చు, యాస్ ఎ గూడ్స్ మ్యానుఫ్యాక్చరర్ కావచ్చు. మన ఇంటెన్షన్ ఏంటి? ఆ ప్రొడక్షన్ ప్రాసెస్‌లో అంటే ఇఫ్ యూ ఆర్ ఇంటెంటింగ్ టు మేక్ ఇట్ టు ద మార్కెట్. అప్పుడు ఆ మార్కెట్ చేస్తున్నాం కాబట్టి దాని ప్రొడక్షన్. అంటే నథింగ్ బట్ ఏమంటాడు? వెనెవర్ వర్క్ డన్ విత్ హౌస్ హోల్డ్ ఔట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ విల్ నాట్ ఇంక్లూడ్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ అంట. అంటే అది ప్రొడక్షన్ అవ్వదు. ఓన్లీ ఒక ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ అవుతేనే ప్రొడక్షన్ అవుతది అని చెప్పేసి అంటున్నాడు. సపోజ్ మన ఇంట్లో మమ్మీ వాళ్ళు మనకి పర్టిక్యులర్ ఫుడ్ చేసి పెడతారు. ఔట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్ట్ చేసినాం. అక్కడ కూడా ఒక యుటిలిటీ క్రియేట్ అయింది. ఆ రా మెటీరియల్‌లో ఉన్న క బ వెజ్జీస్‌ని అన్ని తీసుకొని కర్రీలాగా క్రియేట్ చేసి మనకు వడ్డిస్తున్నారు. అదే కర్రీ పాయింట్‌లోకెళ్ళి కర్రీ తీసుకుంటే ఏమవుతుంది? ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎకనామిక్ యాక్టివిటీ. దాన్ని మనం ప్రొడక్షన్ లాగా ట్రీట్ చేయాలి. అది ఎగ్జాంపుల్. సో, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గరకొచ్చేసరికండి ఎనీ ప్రొడక్షన్ విల్ బి డన్ త్రూ ఫ్యాక్టర్స్. ఆ ఫ్యాక్టర్స్ ఏంటివనంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్. ఈ 4 ఫ్యాక్టర్స్ వల్ల ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో, ఇక్కడ ల్యాండ్ డజంట్ మీన్ ఓన్లీ ప్లెయిన్ ల్యాండ్. దీంట్లో నేచురల్ రిసోర్సెస్ ఎయిర్, ఫైర్ ఇవన్నీ ఏవైతే నేచురల్‌గా మనకు అవైలబుల్ ఉంటాయో, అవన్నీ ల్యాండ్ లాగా వీళ్ళు కన్సిడర్ చేస్తారు. లేబర్ విల్ బి హ్యూమన్ క్యాపిటల్, క్యాపిటల్ విల్ బి ద క్యాపిటల్ గూడ్స్ ఆర్ మెషినరీ టూల్స్ అవి అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ హూ కంబైన్స్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అని చెప్తారన్నమాట. డీటెయిల్‌గా ఒక్కొక్కటి సెక్షన్ మాట్లాడుకుందాం. సో ఎక్కడైతే ఈ ల్యాండ్ గురించి డిస్కస్ చేస్తున్నాడో, ల్యాండ్ అనేది ఆల్ ఫ్రీ గిఫ్ట్స్ ఆఫ్ నేచర్ నాట్ ఓన్లీ ల్యాండ్ ఆర్ సాయిల్ అనేదని ల్యాండ్ తీసుకున్నాం. సో, ఈ క్యారెక్టరిస్టిక్స్ నుంచి మనకి క్వెషన్స్ రావడం జరుగుతుంది. సో, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ల్యాండ్ ఏం మాట్లాడుదాం? సో, ఇట్ ఈస్ ఎ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ నేచర్. న్యూ హ్యూమన్ ఎఫర్ట్ ఈస్ రిక్వైర్డ్. మనం ఒక ల్యాండ్ తీసుకోవాలంటే ఒక హ్యూమన్ ఎఫర్ట్ అని పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అక్కడ అవైలబుల్‌గా ఉంటుంది. అండ్ సప్లై ఆఫ్ ల్యాండ్ ఈస్ ఫిక్స్డ్. మనకు సెపరేట్‌గా ఇంత ఫిక్స్డ్ ల్యాండ్ అని ఉంటుంది. సో, ఇట్ ఈస్ పర్ఫెక్ట్‌లీ రియలిస్టిక్. ఎంత చేంజ్ అయినా కూడా ఇది చేంజ్ కాదు. అండ్ ల్యాండ్ ఈస్ పర్మనెంట్ అండ్ ఇండస్ట్రిబ్యూట్ పవర్ ఏదైతే ల్యాండ్ ఉంటుందో అది చేంజ్ అవ్వదు. పర్మనెంట్‌గా ఉంటుంది. ల్యాండ్ ఈస్ పాసివ్ ఫ్యాక్టర్. పాసివ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? యాక్టివ్ ఫ్యాక్టర్ అంటేనేమో పని చేసేది. పాసివ్ ఫ్యాక్టర్ అంటే ఇంకొక యాక్టివ్ ఫ్యాక్టర్ వచ్చి దాని మీద పని చేస్తే గాని వర్క్ అవ్వదన్నమాట. ఇప్పుడు సపోజ్ ఒక బేసిక్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్‌తోని నువ్వు క్రియేట్ చేయలేవు యుటిలిటీ. వెనెవర్ ఒక పర్సన్ వచ్చి దాన్ని డిగ్ చేసి అక్కడ నుంచి ఒక ఒక ట్రీ ప్లాంట్ చేసి అక్కడి నుంచి ఫ్రూట్స్ క్రియేట్ అయితే అదొక ల్యాండ్ మీద ఒక పాసివ్ ఫ్యాక్టర్. ఒక యాక్టివ్ ఫ్యాక్టర్ వచ్చి దాని మీద వర్క్ చేస్తే ఇట్ విల్ క్రియేట్ యుటిలిటీ అని అంటున్నాడు. సో, ఇట్ ఈస్ పాసివ్ ఫ్యాక్టర్. హ్యూమన్ ఎఫర్ట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ది ప్రొడక్షన్. అండ్ ల్యాండ్ ఈస్ ఇమ్మొబైల్. ఒక దగ్గర ఉన్న ల్యాండ్ ఇంకొక దగ్గరికి తీసుకెళ్ళాం. అక్కడ ల్యాండ్ ఉంటది. ఇక్కడ ల్యాండ్ బట్ ఇట్ ఇస్ నాట్ ల్యాండ్ సేమ్ నౌ. ఇట్ ఈస్ నాట్ it cannot be immobile. It cannot be mobile. It will be immobile. So cannot be shifted physically. And it has multiple uses. Land అనేది వాటర్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ఎయిర్ కావచ్చు. It has multiple uses. So land is heterogeneous. Fertility of two lands are not same. హెటెరోజీనియస్, హోమోజీనియస్. హోమోజీనియస్ సేమ్ ఉండడం. హెటెరోజీనియస్ అంటే డిఫరెంట్‌గా ఉండడం. బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్, రెడ్ సాయిల్, బ్రౌన్ సాయిల్ ఇలాగా
సాయిల్స్ డిఫరెంట్‌గా ఉండడం కావచ్చు, సీ వాటర్ కావచ్చు, సీ వాటర్ నుంచి కొంచెం ఎక్స్‌ట్రాక్ట్ చేస్తాం మనం. రివర్ వాటర్ నుంచి ఇలాగా డిఫరెంట్ ఫెర్టిలిటీ ఆఫ్ 2 ల్యాండ్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ల్యాండ్ ఈస్ హెటెరోజీనియస్ అని చెప్తున్నాడు. సో, ఎక్స్‌ట్రాక్షన్ ఆఫ్ సాల్ట్ పాసిబుల్ ఓన్లీ ఫ్రమ్ ది సీ వాటర్, నాట్ ఫ్రమ్ ది రివర్ వాటర్. ఆ కైండ్ ఆఫ్ వర్క్. ఇలాగా ల్యాండ్‌కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. నౌ ఎవ్రీ ఎవ్రీ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్‌కి దేర్ ఆర్ సమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అలానే లేబర్‌కి ఏం క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి? మెంటల్ ఆర్ ఫిజికల్ ఎక్సర్షన్ డైరెక్టెడ్ టు ప్రొడ్యూస్ ఆర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. మనకి లేబర్ అంటే ఏంటి? అతను మెంటల్‌గా అంటే తను మెంటల్‌గా గావచ్చు, ఫిజికల్‌గా గావచ్చు, అతని నుంచి కొంచెం ఏదైనా ఎక్సర్షన్ చేసి వి ఆర్ డైరెక్టెడ్ దట్ పవర్, దట్ ఎనర్జీ టు ప్రొడ్యూస్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, దాన్ని మనం లేబర్ అంటాం. ఒక ఇంజినీర్ దే ఆర్ క్రియేటింగ్ వన్ యాప్. ఒక లేబర్ దే ఆర్ కన్‌స్ట్రక్టింగ్ వన్ వాల్. సో, వాళ్ళని మనం లేబర్ అంటాం. ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఈస్ వర్కింగ్ ఆన్ డైలీ లేబర్ వర్కింగ్ ఆన్ ది బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ ఎట్సెట్రా. ఇది మనం విల్ ట్రీట్ ఇట్ యాస్ లేబర్. ఎనీ వర్క్ డన్ ఔట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ విల్ నాట్ ట్రీటెడ్ యాస్ లేబర్. చెప్తున్నాం కదా! ఒక ఎకనామిక్ యాక్టివిటీ అనేది క్రియేట్ అవుతేనే ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాస్ ప్రొడక్షన్ కాబట్టి ఎనీథింగ్ డన్ ఔట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ విల్ నాట్ కన్సిడర్డ్ యాస్ లేబర్. ఈ లేబర్‌కి క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి? సింపుల్. లేబర్ ఈస్ కనెక్టెడ్ విత్ ద హ్యూమన్ ఎఫర్ట్. లేబర్ ఈస్ పెరిషబుల్. అంటే లేబరర్ కెనాట్ స్టోర్ హిస్ లేబర్. ఈ రోజు ఎనర్జీ ఈ రోజుతో కంప్లీట్ చేసేయాలి. ఈ రోజు ఎనర్జీ రేపటి స్టోర్ చేసుకొని రేపటి ఎనర్జీ ఈ రోజు ఎనర్జీ కలిపి వర్క్ చేస్తాను అని చెప్పేసి అనడము పాసిబుల్ కాదు కాబట్టి, సో, లేబర్ అనేది పెరిషబుల్ అయిపోతుందంటే ఎక్కడ అండ్ లేబర్ ఇట్ ఈస్ అన్ యాక్టివ్ ఫ్యాక్టర్. లేబరే ఒక యాక్టివ్ ఫ్యాక్టర్. యాక్టివ్ ఫ్యాక్టరే పాసివ్ ఫ్యాక్టర్ మీద వర్క్ చేసి యుటిలిటీ అనేది క్రియేట్ చేసాం. సో, లేబర్ ఇస్ ఎ యాక్టివ్ ఫ్యాక్టర్. ల్యాండ్ అండ్ క్యాపిటల్ ప్రొడ్యూస్ ఎనీథింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ది లేబర్. అండ్ ఇట్ ఈస్ ఇన్‌సెపరబుల్ ఫ్రమ్ ది లేబరర్. ఒక లేబర్ నుంచి లేబరర్‌ని నువ్వు తీసుకోలేవు. సో, లేబర్ ఈజ్ ఈక్వల్ టు వేజెస్. ఆ పర్టిక్యులర్ లేబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం వేజెస్ ఇస్తాము. ఆ లేబర్ నుంచి మనం డిఫరెంట్‌గా చూడలేము. లేబరర్ ఒకటి, లేబర్ డిఫరెంట్‌గా చూడలేము అని చెప్తున్నాడు. అండ్ ఇట్ ఈస్ హెటెరోజీనియస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లేబర్ పవర్ అండ్ స్కిల్. సమ్‌వన్ ఏఐలో వాళ్ళకి అర్థమైంది ఉంటుంది. సమ్‌వన్ దే ఆర్ బేసిక్ టు ది సాఫ్ట్‌వేర్ అనుకోండి. సో, అందులో సీనియర్ లెవెల్స్ ఉంటాయి కదా! సో, లేబర్ విల్ బి అపాన్ టు ద స్కిల్స్ డిఫరెంట్‌గా లేబర్ ఉంటారు. కొందరు ఫిజికల్ వర్క్ బాగా చేయగలుగుతారు. కొందరు మెంటల్ వర్క్ బాగా చేయగలుగుతారు. సో, పవర్ కావచ్చు, ఎఫిషియన్సీ కావచ్చు, స్కిల్ ఆఫ్ 2 లేబర్ విల్ నాట్ బి సేమ్. అండ్ ఆల్ లేబర్ మే నాట్ బి ప్రొడక్టివ్. ఇప్పుడు ల్యాండ్ ఉంది. ఇప్పుడు సపోజ్ ల్యాండ్‌లో హెటెరోజీనియస్ ఉన్నట్టు ఆల్ లేబర్ కెన్ నాట్ బి ప్రొడక్టివ్. అంటే అందరు లేబర్ కూడా పని చేస్తారని గ్యారంటీ లేదంట. అండ్ లేబర్ హాస్ ఎ పూర్ బార్గెనింగ్ పవర్. బికాజ్ దే ఆర్ ఆస్కింగ్ వర్క్ కాబట్టి వాళ్ళు పూర్ బార్గెనింగ్ పవర్ ఉంటుంది. సిన్స్ లేబర్ కెనాట్ బి స్టోర్డ్ కంపెల్డ్ టు వర్క్ వితిన్ ఫర్ ద వేజెస్ ఆఫర్డ్ ఫర్ ద ఎంప్లాయీస్. ఇప్పుడు సపోజ్ నీకొక జాబ్ వచ్చింది. ఈ జాబు 8,00,000 పర్ యానమ్ పే చేస్తా అంటున్నారు. అంతకు మించి నీకొచ్చేలా లేదు. ఇప్పుడు సపోజ్ నువ్వేం చేస్తావు? ఈ 1 ఇయర్ వేస్ట్ చేస్తే 8,00,000 పర్ యానమ్ కూడా పోతుంది. కాబట్టి ఏం చేస్తావు? నువ్వు వెళ్లి ఆ కంపెనీలో జాయిన్ అవుతావు. సో, ఎంతో కొంత 8,00,000 పర్ యానమ్ జాయిన్ అయితాం. తర్వాత మనకు కొంచెం బార్గెనింగ్ పవర్ వస్తే అప్పుడు మనం బార్గెయిన్ చేసుకొని కొంచెం పెంచుకుందాం అంట. ఎందుకంటే నువ్వు ఈ సంవత్సరం వేస్ట్ అయిపోతాయి. ఈ సంవత్సరం నుండి వచ్చే సంవత్సరం ఒకేసారి వర్క్ చేస్తా అంటే అది కుదరదు కాబట్టి, ఈ సంవత్సరం పెరిషబుల్ గూడ్ కాబట్టి నీకు పూర్ బార్గెనింగ్ పవర్ అనేది ఉంటుంది. అండ్ లేబర్ ఈస్ మొబైల్. ఎక్కడికంటే అక్కడ మనం తీసుకోవచ్చు. సో, వర్కర్స్ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ జాబ్ టు అనదర్ జాబ్ ఆర్ వన్ ప్లేస్ టు అనదర్ జాబ్ ఆర్ ప్లేస్. అండ్ సప్లై ఆఫ్ లేబర్ కెనాట్ బి ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ ఇన్‌స్టాంట్‌లీ. చేయండి ఈరోజు 18 అవర్స్ చేయండి. నిన్న 18 అవర్స్ చేశారు కదా! ఈరోజు 20 అవర్స్ చేయండి. సో, అలాగా ఇన్‌స్టాంట్‌గా లేబర్ ఎనర్జీస్ అనేది మనం పెంచడం జరిగింది. సో, సప్లై ఆఫ్ లేబర్ అనేది మనం ఇన్‌స్టాంట్‌గా పెంచలేము. ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ ద్వారాగానే పెంచొచ్చు. అండ్ లేబర్ హాస్ 2 చాయిసెస్ బిట్వీన్ ది అవర్స్ ఆఫ్ లేబర్ అండ్ లీజర్. వాడు వర్క్ చేయాలా? రెస్ట్ తీసుకోవాలా? అనేది దీని గురించి మాట్లాడదాం. లేబర్‌కి వర్క్ చేయొచ్చు ఆర్ లీజర్ పీరియడ్‌లో ఉండొచ్చు అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి దాంట్లో సబ్‌స్టిట్యూషన్ ఎఫెక్ట్, ఇన్‌కమ్ ఎఫెక్ట్ అని 2 కాన్సెప్ట్‌లు. ఏంటి? సబ్‌స్టిట్యూషన్ ఎఫెక్ట్‌లో వాడికున్న టైంని డబ్బు సంపాదించడం కాకుండా రెస్ట్ కోసం తీసుకుంటున్నాడు. అంటే ఇన్‌కమ్‌ని ఈస్ సబ్‌స్టిట్యూటింగ్. తర్వాత అలోకేటింగ్ వర్క్ పీరియడ్ ఫర్ లీజర్. ఇన్‌కమ్ ఎఫెక్ట్ ఏంటి? ఇన్‌కమ్ ఉండడం వల్ల ఈస్ అలోకేటింగ్ వర్క్ పీరియడ్ టు లీజర్ పీరియడ్, రెస్ట్ పీరియడ్‌కి ఇస్తున్నాడు. అలోకేటింగ్ లీజర్ పీరియడ్ టు వర్క్, అలోకేటింగ్ వర్క్ పీరియడ్ టు లీజర్. సారీ. సబ్‌స్టిట్యూషన్ ఎఫెక్ట్ అంటే లీజర్ పీరియడ్‌ని ఈస్ సబ్‌స్టిట్యూటింగ్ ఫర్ ది వర్క్. ఇన్‌కమ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల ఏమైతది? ఇన్‌కమ్ బానే వస్తుంది కాబట్టి ఈస్ సబ్‌స్టిట్యూటింగ్ వర్క్ పీరియడ్ ఫర్ ది లీజర్. సాల్లే ఇంత వస్తుంది కదా! ఈరోజు 4 అవర్స్ ఇప్పుడు మనం డైలీ స్విగ్గీ బాయ్స్ చూస్తాం.
స్విగ్గీ గాని, జొమాటో గాని డెలివరీ బాయ్స్ ఏం చేస్తారంటే, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వర్క్ చేద్దాం అనుకుంటారు. సపోజ్ వాళ్ళకి ఇక్కడి వరకే వచ్చేసిందనుకోండి. సో, ఈ విల్ కండక్ట్ ఈ లీజర్ అనేది తీసుకుంటారనమాట. సో, కైండ్ ఆఫ్ వాళ్ళకి 2 ఎఫెక్ట్‌లుంటాయి. సో, అక్కడ ఇన్‌కమ్ ఎఫెక్ట్, సబ్‌స్టిట్యూషన్ ఎఫెక్ట్. సబ్‌స్టిట్యూషన్ ఎఫెక్ట్ ఎప్పుడొస్తది? వెనెవర్ వాళ్ళకి లీజర్ పీరియడ్ ఉంది. బట్ ఇన్‌కమ్ రావట్లేదు. కొంచెం వర్క్ చేస్తే మనకు అమౌంట్ వస్తదనుకున్నప్పుడు దే విల్ సబ్‌స్టిట్యూట్ లీజర్ పీరియడ్ విత్ వర్క్. అదే ఇన్‌కమ్ ఎఫెక్ట్ ఎప్పుడొస్తుంది? వాళ్ళకి ఇన్‌కమ్ కావాల్సినంత ఇన్‌కమ్ వచ్చింది. అండ్ దే ఆర్ అలోకేటింగ్ వర్క్ పీరియడ్ టు లీజర్ రెస్ట్ పీరియడ్‌కి అలోకేట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ కాన్సెప్ట్‌లోనే మనకి బ్యాక్వర్డ్ బెండింగ్ కర్వ్ అనే ఒక కాన్సెప్ట్ అరైజ్ అవుతుంది. ఇక్కడ ఏం చెప్తుంది? స్టార్టింగ్‌లో లేబర్ వేజ్ రేట్ ఉంది చూడండి. వేజ్ రేట్ స్లోగా పెరుగుతున్నప్పుడు దే ట్రై టు లో వేజ్ రేట్‌లో ఉంటారు కాబట్టి, ఉన్న సబ్‌స్టిట్యూషన్ ఎఫెక్ట్ ఎక్కువుంటుంది. అంటే లీజర్ పీరియడ్ ఉన్నదాన్ని కూడా వాళ్ళు వర్క్ పీరియడ్‌లోకి మారుస్తా ఉంటారు. తర్వాత కొన్ని రోజులు లీజర్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ ట్రై టు సబ్‌స్టిట్యూషన్ ఎఫెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్‌కమ్ ఎఫెక్ట్ ఉంటది. అంటే లీజర్ పీరియడ్ పర్టిక్యులర్ రెస్ట్ పీరియడ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వస్తారు. వెనెవర్ ఇంకా లేబర్ పెరుగుతుంది, వేజెస్ పెరుగుతున్నాయి అని అనుకుంటారో, దెన్ వాళ్ళు ఇన్‌కమ్ ఎఫెక్ట్ అనేది సబ్‌స్టిట్యూషన్ ఎఫెక్ట్ కంటే ఎక్కువుండదు. సో, మనకి ఇన్‌కమ్ ఎఫెక్ట్ ఎక్కువుండడం వల్ల, సో, ఇన్‌కమ్ బాగానే వస్తుంది గదా! అని జెప్పేసి దే విల్ ట్రై టు టేక్ మోర్ లీజర్ పీరియడ్. అందుకనే లేబర్ స్టార్టింగ్‌లో దే ఆర్ సబ్‌స్టిట్యూటింగ్ ది ఇన్‌కమ్ ఎఫెక్ట్ కదా! అందుకనే వాళ్ళ నుంచి ఎక్కువ లేబర్ రాబట్టగలుగుతున్నాం. తర్వాత ఇన్‌కమ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళేంది ఇంగ దే ఆర్ నాట్ దేర్ విల్ బి ఇండిఫరెంట్ బిట్వీన్ ది లీజర్ పీరియడ్ అండ్ ఇన్‌కమ్ రేట్. ఏదైనా ఒకటే అని జెప్పేసి చేసుకుంటూ ఎళ్తున్నారు. ఇంకా పెరిగే కొద్దీ ఇంకేమైపోతుంది ఇన్‌కమ్ ఇంకా ఎక్కువైపోవడం వల్ల సో, ఇంకా ఎక్కువ ఇంత ఇన్‌కమ్ వస్తుంది గదా! పని చెప్పిన ఇంత ఇన్‌కమ్ వస్తుంది కాబట్టి విల్ టేక్ సమ్ రెస్ట్ అన్నప్పుడు మళ్ళీ లేబర్ అనేది తగ్గడం జరుగుతుంది. సో, ఇక్కడ తగ్గుతుంది, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ డిక్రీజ్ అవుతుంది లేబర్ అనేది. సో, అందుకనే బ్యాక్వర్డ్ బెండింగ్ కర్వ్ అంటారు. లేబర్ కర్వ్‌ని బ్యాక్వర్డ్ బెండింగ్ కర్వ్ అని చెప్పేసి చెప్తారు. ఇది డ్యూ టు సబ్‌స్టిట్యూషన్ ఎఫెక్ట్ అండ్ ఇన్‌కమ్ ఎఫెక్ట్ అని మీరు గుర్తుపెట్టుకోండి సరిపోతది. అండ్ తర్వాత విల్ మూవ్ టు క్యాపిటల్. క్యాపిటల్ దగ్గరికొచ్చేసరికేంటి? క్యాపిటల్ అంటే ఆల్ మ్యాన్ మేడ్ గూడ్స్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ ది ఫర్దర్ ప్రొడక్షన్ ఆఫ్ ది వెల్త్. లెట్స్ సే ఇప్పుడు కెమెరా ఉంది. ఈ కెమెరా ఈస్ ఎ క్యాపిటల్ గూడ్. ఎందుకు? ఈ క్యాపిటల్ గూడ్‌ని యూజ్ చేసుకొని నేను ఇంకా లెక్చర్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాను. అది క్యాపిటల్‌లో ఉన్నాడు. సో, ల్యాండ్ అండ్ లేబర్ ఏంటి? దీస్ ఆర్ ది ఒరిజినల్ ఫ్యాక్టర్స్. క్యాపిటల్ ఏంటి? ఇట్ ఈస్ ఎ ప్రొడ్యూస్డ్ ఫ్యాక్టర్. ల్యాండ్ కావచ్చు, లేబర్ కావచ్చు, ఇట్ విల్ అవైలబుల్ ఆటోమేటిక్‌గా. బట్ క్యాపిటల్ అనేది వి నీడ్ టు ప్రొడ్యూస్. ఎంత క్యాపిటల్ గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తే అంత క్యాపిటల్ అనేది మనం ప్రొడ్యూస్ చేసినట్టు. నౌ మిషనరీ టూల్స్, డామ్స్, ట్రాన్స్‌పోర్ట్ ఎక్విప్‌మెంట్ ఎట్సెట్రా ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ ది క్యాపిటల్. ఇప్పుడు ఈ క్యాపిటల్‌లో ఎన్ని టైప్ ఆఫ్ క్యాపిటల్స్ ఉంటాయి? ఈ క్యాపిటల్ దాంట్లో మనకు ఫిక్స్డ్ క్యాపిటల్ అని ఉంటుంది. సర్క్యులేటింగ్ క్యాపిటల్ ఉంటుంది. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఏంది? దీస్ ఆర్ ది డ్యూరబుల్ అండ్ రెండర్ సీరీస్ ఆఫ్ సర్వీసెస్. ఎగ్జాంపుల్ టూల్స్, మిషనరీ ఎట్సెట్రా. ఇవి మనకు ఫిక్స్డ్‌గా అన్ని యాక్టివిటీస్‌లో యూజ్ చేస్తా ఉంటాం. అండ్ సర్క్యులేటింగ్ క్యాపిటల్ అంటే ఏంది? సింగిల్ యూజ్ ఆఫ్ ప్రొడక్షన్. ఏంటి? రా మెటీరియల్, సీడ్స్, ఫ్యూయల్స్, రా మెటీరియల్ దీస్ విల్ బి సర్క్యులేటింగ్ క్యాపిటల్. ప్రొడక్షన్ జరుగుతా ఉంటే వస్తుంటే పోతే, వస్తుంటే కన్వర్ట్ చేసి వస్తుంటే ఈ టూల్స్, మెషినరీ ఏంటి? ఫిక్స్డ్‌గా అలాగా ఉండడం ఫిక్స్డ్ క్యాపిటల్. అండ్ రియల్ క్యాపిటల్ అంటే ఏంటి? ఫిజికల్ గూడ్స్, బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మిషనరీస్ ఎట్సెట్రా. అండ్ హ్యూమన్ క్యాపిటల్ అంటే హ్యూమన్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ. వీఆర్ క్రియేటింగ్ హ్యూమన్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ. అది హ్యూమన్ క్యాపిటల్. దాని నుంచి కూడా వీళ్ళు ప్రొడ్యూస్ ఏఐ. ఏఐ నుంచి యాప్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం అలాగా. సో, టాంజిబుల్ క్యాపిటల్ కెన్ బి పర్సీవ్డ్ బై సెన్స్. మనం టచ్ చేసి తెలుసుకోగలుగుతున్నాము టాంజిబుల్. ఇండివిడ్యువల్ క్యాపిటల్ అంటే ఏంది? పర్సనల్ ప్రాపర్టీ ఓన్డ్ బై ఇండివిడ్యువల్స్. నా ఓన్ ప్రాపర్టీ, నా ఓన్ కారు ఇవి. అండ్ తర్వాత సోషల్ క్యాపిటల్ ఏంటి? ఇట్ బిలాంగ్స్ టు సొసైటీ. రోడ్స్, బ్రిడ్జెస్ ఇలాగా క్యాపిటల్ గూడ్స్ దే ఆర్ విల్లింగ్ టు ఆర్ దే ఆర్ ట్రై టు ఆర్ దే ఆర్ అసిస్టింగ్ ప్రొడక్షన్ ఇన్ ద కరెంట్ కన్జంప్షన్ గూడ్స్ అన్నప్పుడు దాన్ని క్యాపిటల్ అని అంటాం. సో, ఈ క్యాపిటల్ ఫార్మేషన్ ఎలా జరుగుతది? క్వెషన్ క్యాపిటల్ అంటే మనకేం తెలుసు? డబ్బులనే విషయం తెలుసు కదా! ఒక కంపెనీ తీసుకుందాం. నువ్వు యాస్ ఎ ఆర్గనైజేషన్‌గా యూ ఆర్ ఇన్వెస్టింగ్ ఒక 100,00,00,000 అనుకుందాం. ఈ 100,00,00,000 ఇన్వెస్ట్ చేసినా అంటే ఒక కంపెనీలో తీసుకొచ్చి ఒక బాక్స్‌లో అయితే దాచిపెట్టుకోవు కదా! నువ్వేం చేస్తావు? ఈ 100,00,00,000లో ఐ విల్ అపోర్షన్. నేనొక బిల్డింగ్ తీసుకుంటాను. ఒక మిషనరీ తీసుకుంటాను. ఇంత రా మెటీరియల్ మీద ఇన్వెస్ట్ చేస్తాను. ఇంత టూల్స్ అండ్ మిషనరీ మీద ఇన్వెస్ట్ చేస్తాను. ఇంత ఎంప్లాయీస్ మీద ఇన్వెస్ట్ చేస్తాను. సో, యూ విల్ ట్రై టు ఆ క్యాపిటల్ అన్నిటిని కూడా సర్క్యులేట్ ఆ టైప్స్ ఆఫ్ క్యాపిటల్స్ ఎన్నైతే ఉన్నాయో, ఆ క్యాపిటల్ అన్నిటికి డిస్ట్రిబ్యూట్ చేద్దామని ట్రై చేస్తాం. సో, ఆ క్యాపిటల్, ఆ క్యాపిటల్ ఫార్మ్ కావాలంటే మీ దగ్గర ఒక క్యాపిటల్ అమౌంట్ అనేది రావాలి కదా! అందుకనే దానికి ఆ క్యాపిటల్ అనే పేరు పెట్టారు. నౌ ఆ క్యాపిటల్ ఫార్మేషన్ ఎలా జరుగుతది? ద ప్రొడక్షన్ ఆఫ్ మోర్ క్యాపిటల్ గూడ్స్ అనేది జరగాలి. అది ఎలా జరుగుతదనంటే, ఫస్ట్ యూ నీడ్ టు ఇన్వెస్ట్ అమౌంట్ ఇన్ ద పర్టిక్యులర్ ఎంటిటీ. అదెలా జరుగుతది? టు అక్యుములేట్ క్యాపిటల్ ఫార్మేషన్, యూ నీడ్ టు సాక్రిఫైస్ ది కరెంట్ కన్సంప్షన్. ఎగ్జాంపుల్‌కి నువ్వు ఒక కంపెనీ పెడదాం అనుకుంటున్నావు.
నువ్వు ఒక కంపెనీ పెడదాం అనుకుంటున్నప్పుడు, నీ దగ్గర ఒక 1,00,000 సాలరీ వస్తుందనుకుందాం పర్ మంత్. 1,00,000 సాలరీ వస్తున్నప్పుడు నువ్వేం చేస్తావు? 1,00,000కి 1,00,000 నువ్వు ఈ పర్ మంత్ ఖర్చులు పెట్టుకుంటూ వెళ్ళిపోయినావనుకో, నువ్వెప్పుడు పెడతావు కంపెనీ? యూ కెనాట్ ఎస్టాబ్లిష్ దట్ పర్టిక్యులర్ కంపెనీ. సో, దానికోసం నువ్వేం చేస్తావు? యూ విల్ ట్రై టు సేవ్ సమ్ అమౌంట్ ఫ్రమ్ యువర్ టోటల్ ఇన్‌కమ్. నీకొక రూ. 1,00,000 వస్తున్నాయి గదా! దాంట్లో నుంచి యూ విల్ ట్రై టు సేవ్ ఒక 20,000 మంత్లీ అలా 20,000, 20,000, 20,000 సేవ్ చేసుకొని, యూ విల్ ట్రై టు కన్సాలిడేట్ దోస్ అమౌంట్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ లాగా చేస్తావు. అంటే నథింగ్ బట్ ఏం చేస్తున్నావు నువ్వు? క్యాపిటల్ ఫార్మ్ చేయడానికి ఒక కంపెనీ అని పెట్టి దాంట్లో క్యాపిటల్ ఫార్మ్ చేయడానికి ఇట్ ఈస్ ఆ క్యాపిటల్ విల్లింగ్ టు ప్రొడ్యూస్ మోర్ గూడ్స్ కదా! సో, ఆ క్యాపిటల్ ఫార్మ్ చేయడానికి నువ్వేం చేస్తున్నావు? నీ కరెంట్ కన్జంప్షన్ అయిన 1,00,000 నుంచి ఒక 20,000, 20,000, 20,000 సాక్రిఫై చేస్తున్నావు. ఇంతకుముందుకు 1,00,000, 1,00,000 నువ్వు ఖర్చు పెట్టేటోనివి దట్ ఈస్ ద కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్. ఆ కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ నుంచి యువర్ 20,00,000 అంటే 20,000 అనేది సాక్రిఫై చేస్తున్నాం. అందుకనే టు అక్యుములేట్ క్యాపిటల్ ఫార్మేషన్, కరెంట్ కన్సంప్షన్ నీడ్స్ టు బి సాక్రిఫైడ్ అండ్ సేవింగ్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ టు బి మేడ్. దెన్ ఓన్లీ క్యాపిటల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఒక మిషనరీ కొనాలి. వచ్చిన ఇన్‌కమ్ అంతా నువ్వు తీసుకుంటావు. ఇప్పుడు సపోజ్ ఒక మిషన్ ఒక ఇంట్లోకి ఒక ఐసైట్ తీసుకోవాలి. ఒక బిల్డింగ్ అనుకోవాలి. ఈఎంఐస్ కట్టాలి కదా! ఈఎంఐస్ కట్టడం అంటే నథింగ్ బట్ ఏంటి? నాకొచ్చిన టోటల్ ఇన్‌కమ్‌లో ఐయామ్ యూజింగ్ సమ్ అమౌంట్ ఫర్ ఈఎంఐ, సమ్ అమౌంట్ ఫర్ మై మన డే టు డే యాక్టివిటీస్, ఇంట్లో ఖర్చులు, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు, బైక్ అవన్నీ. సో, యూ ఆర్ క్రియేటింగ్ వన్ అసెట్ కదా! సో, క్యాపిటల్ ఫార్మ్ అవ్వడానికి వాటిని యూ నీడ్ టు డూ కరెంట్ కన్సంప్షన్ కొంచెం తగ్గించుకోవాలి. అలా తగ్గించుకోవాలి లేదు, లేదు నాకు మొత్తం సరిపోతది. 1,00,000 రూపీస్ నాకే కావాలని అన్నప్పుడు ఏమైతది? యూ కెనాట్ ఫార్మ్ ది క్యాపిటల్ గదా! అది ఇక్కడ మాట్లాడదాం. సో, స్టేజెస్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఏంటి? ఫస్ట్ సేవింగ్స్ టు బి మేడ్. దట్ సేవింగ్స్ ఎలా వస్తాయి? మోర్ ఆఫ్ ది కరెంట్ ఇన్‌కమ్ టు బి సేవ్డ్. దట్ సేవింగ్స్ డిపెండ్ అపాన్ ది ఇన్‌కమ్ లెవెల్స్. ఇన్‌కమ్ లెవెల్స్ ఎంతుంటే సేవింగ్స్ అంత. ఇప్పుడు మనకు తక్కువ ఇన్‌కమ్ ఉంది. ఉండడమే మనకు ఇన్‌కమ్ చాలా ఉండాల్సిన దానికంటే తక్కువున్నప్పుడు ఏం చేస్తాం? సో, యూ కెనాట్ సేవ్. సో, అది దేని మీద డిపెండ్ అయి ఉంటది? ఎంపీసీ, ఎంపీఎస్. ఎంపీసీ, ఎంపీఎస్ ఎక్కడుంటవి? వెనెవర్ మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్, మార్జినల్ ప్రొపెన్సిటీ టు సేవ్ అనే కాన్సెప్ట్స్ మీకు నేషనల్ ఇన్‌కమ్‌లో ఉంటాయి గదా! అక్కడ ఏం చెప్తారు? నువ్వు వచ్చిన ఇన్‌కమ్‌లో ఎంత కన్జంప్షన్ చేస్తున్నావు? ఎంత సేవింగ్ చేస్తున్నావు? అనే దాని మీద ఉంటుంది. సో, వన్స్ సేవింగ్స్ ఫార్మ్ అయ్యాక క్యాపిటల్ ఫార్మ్ అయిపోద్దా? అంటే నో. దట్ సేవింగ్స్ షుడ్ బి మొబిలైజ్డ్. మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ అనేది జరగాలి. మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ అంటే ఏంటి? సి నేను ఒక 20,000 సేవ్ చేస్తున్నాను. నేనేమనుకుంటాను, ఈ 20,000 తీసుకెళ్ళి గల్లాపెట్టాలో పెట్టుకుంటాను. ఈ గల్లాపెట్టెలో పెట్టిన 20,000, 20,000, 20,000 ఒక 4 సంవత్సరాలు పెడితే, ఆ 4 సంవత్సరాలు పెట్టిన 20,000 ఎంతుంటాయి? ఎంతైతే పెట్టానో అంతే ఉంటాయి. బట్ అదే ఇఫ్ యూ లైక్ కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్‌లో గాని, ఏదైనా ఎక్కడన్నా రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్‌మెంట్స్ కానీ దగ్గర పెట్టామనుకోండి, అప్పుడేమైతది? అక్కడి నుంచి కొంచెం అమౌంట్ అనేది ఎక్స్‌ట్రా జనరేట్ అయితది. లెట్స్ సే ఈ 20,000 ఒక దగ్గర సేవ్ చేసావు. ఇంటూ 7% ఇన్‌కమ్ 1,400 నీకొస్తుంది గదా! పర్ మంత్, పర్ ఇయరు. సో, అలాగా ఆ 20,000, 20,000, 20,000 అక్యుములేట్ అయ్యి యూ విల్ గెట్ మోర్ క్యాపిటల్. ఆ మోర్ క్యాపిటల్ నీకొచ్చి ఆ క్యాపిటల్ అనేది నువ్వు ఫార్మ్ చేసుకోవచ్చు. థింక్ ఆఫ్ ఎ సినారియో మొత్తం హోల్ ఇండస్ట్రీ లాగా తీసుకోండి. సపోజ్ మనం అందరం సాలరీ చేస్తున్నాం. ఒక 100 క్రోర్స్ మెంబర్స్, ఒక 10, 15 క్రోర్స్, 20 క్రోర్స్ మెంబర్స్ ఆర్ సాలరీడ్ ఎంప్లాయీస్ అనుకుందాం. అందరికి ఒక్కొక్క 1,00,000, 1,00,000 రూపీస్ వస్తుందనుకోండి. ఆ 1,00,000, 1,00,000 రూపీస్ వస్తుందనుకోండి. 80,000 వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. దట్ 20,000 అనేది దే సేవింగ్ ఇన్ దేర్ పాకెట్ ఆర్ దేర్ గల్లాపెట్టలో దాచిపెట్టుకుంటున్నారు. నౌ ఆ 20,000 నేషనల్ ఇన్‌కమ్‌లో నుంచి బయటికెళ్ళిపోతది. దట్ 20,000 షుడ్ బ్రింగ్ ఇంటు ద సర్కిల్. ఆ పర్టిక్యులర్ సర్క్యులర్ ఫ్లోలోకి ఆ 20,000 కూడా తీసుకొస్తేనే క్యాపిటల్ ఫార్మ్ అవుతది. ఇప్పుడు నువ్వు స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ది సేవింగ్స్‌లో ఉండొచ్చు. సరే. నీ ఫ్రెండు ఎండింగ్ స్టేజ్ ఆఫ్ దిస్ క్యాపిటల్ ఫార్మేషన్ ఉండొచ్చు గదా! అప్పుడేమైతది? ఇఫ్ యూ ఇన్వెస్ట్ దీస్ ఫండ్స్ ఇన్ ద బ్యాంక్స్, ఆ బ్యాంక్స్ వాళ్ళందరూ కలిసి వేరే వాళ్ళకి బారోయింగ్ ఇస్తారు. అక్కడ బారోయింగ్ ఇస్తే వాళ్ళు క్యాపిటల్ ఫార్మేషన్ చేస్తారు. అట్లాగా అలా చేయడానికి ద సేవ్డ్ ఇన్‌కమ్ షుడ్ ఎంటర్ ఇంటూ ద సర్క్యులేషన్ అండ్ హెల్ప్ ఇన్ ద క్యాపిటల్ ఫార్మేషన్. ఆ ఇన్‌కమ్ ఫ్లోలోకి రావాలి. ఇన్‌కమ్ ఫ్లోలోకి వస్తేనే ఆ ఇన్‌కమ్ అనేది వేరే వాళ్ళ క్యాపిటల్ ఫార్మేషన్. ఎనీవేస్ ఇన్ ద ఇండస్ట్రీలో క్యాపిటల్ ఫార్మేషన్ జరగాలి. నీకని కాదు. నీకైతే నువ్వు అందులో పెట్టినావు బారోయింగ్ తీసుకో. బారోయింగ్ తీసుకోవాలంటే నీకు ఇప్పుడు సపోజ్ నీ డబ్బులు లేవు. 20,000 సేవ్ చేయగలను నువ్వు అనుకుంటున్నావు. ఒక లోన్ తీసుకో. ఒక లోన్ తీసుకొని 20,000 ఈఎంఐ పెట్టుకో. సో దట్ నీకొక క్యాపిటల్ వస్తుంది గదా! ఆ క్యాపిటల్ రావాలంటే ఒక ఫెసిలిటీ ఉండాలి గదా! సో that facilities availability of appropriate financial products and institutions మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ చేస్తాయి. చేసి ద స్టేట్ షుడ్ ఎంకరేజ్ మొబిలైజేషన్ ఆఫ్ త్రూ మానిటరీ అండ్ ఫిస్కల్ పాలిసీస్.
మన గవర్నమెంట్ ఫెసిలిటేట్ చేయాలి. లోన్స్ ఇప్పియడానికి గాని, ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉంచడం గావచ్చు, గవర్నమెంట్ ఎక్స్‌పెండిచర్ చేయడం గావచ్చు, గవర్నమెంట్ సబ్సిడీస్ ఇవ్వడం గావచ్చు. త్రూ దిస్, త్రూ దిస్ క్యాపిటల్ అనేది ఫార్మ్ అయితదని చెప్తున్నాడు. వన్స్ క్యాపిటల్ సేవింగ్స్ అయిపోయిన తర్వాత నేను అమౌంట్ అంతా పెట్టిన తర్వాత దట్ షుడ్ బి ఇన్వెస్టెడ్ ఇంటూ ద బిజినెస్. దెన్ ఓన్లీ ద క్యాపిటల్ ఫార్మేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితది. సో, ద ప్రాసెస్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ గెట్స్ కంప్లీటెడ్ వెన్ రియల్ సేవింగ్స్ కన్వర్టెడ్ ఇంటూ రియల్ క్యాపిటల్ అసెట్స్. దట్స్ వేర్ మనం దాన్ని క్యాపిటల్ అంటాం. అంటే ఒకటి సేవింగ్స్ ఇట్ షుడ్ బి ఇన్వెస్టెడ్. దెన్ ఓన్లీ క్యాపిటల్ అనేది ఫార్మ్ అయితది. అదర్‌వైజ్ బ్యాంక్‌లోనే ఉన్నదనుకోండి ఎవరు లోన్ తీసుకోవట్లేరు. అలానే బ్యాంక్‌లో ఉన్నదనుకోండి బ్యాంక్ ఏం చేసుకుంటది? అనవసరంగా మనకి ఇంట్రెస్ట్ వేయాల్సొస్తది. బ్యాంక్‌కి ఎక్స్‌ట్రా బర్డెన్. అదే లోన్ తీసుకొని ఇఫ్ దే ఇన్వెస్ట్ ఇంటూ ద బిజినెస్, ఆ బిజినెస్ కొంచెం అమౌంట్ జనరేట్ చేస్తే దాన్ని రీపే చేస్తుంటే అట్లా మనీ అనేది రొటేట్ అవుతా ఉంటది. సో, ఆ రొటేషన్ అనేది జరగాలంటే ఇన్వెస్ట్‌మెంట్ అనేది జరగాలి. సేవింగ్స్ చేసినవన్నీ. సో, ఆ ఇన్వెస్ట్‌మెంట్ చేసినవన్నీ సేవింగ్ చేసినవన్నీ ఇన్వెస్ట్‌మెంట్ లాగా మారితేనే క్యాపిటల్ ఫార్మేషన్ అనేది జరుగుతది అని చెప్తున్నాడు. ఇది ల్యాండ్, లేబర్, క్యాపిటల్ గురించి. నౌ విల్ ఎంటర్ ఇంటూ ఎంటర్‌ప్రెన్యూర్. This is the guy who mobilizes or who organizes or who manages or who take the risk of all these factors land, labor అండ్ క్యాపిటల్ అనే దాన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? ఎవరు మేనేజ్ చేస్తారంటే దిస్ గై విల్ మేనేజ్. సో, ఎంటర్‌ప్రెన్యూర్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో ఎలా ఉంటాయి? ఎంటర్‌ప్రైజ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఎంటర్‌ప్రైజ్ కాన్స్ట్రెయింట్స్ ఏంటి? ఆపేవేంటి? ఎంటర్‌ప్రైజెస్‌కున్న ప్రాబ్లమ్స్ ఏంటి? అనేది ఇందులో ఉన్న కాన్సెప్ట్స్. నౌ ఎంటర్‌ప్రెన్యూరోడు హి విల్ కంబైన్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్ ఇన్ రైట్ ప్రపోర్షన్ అండ్ ఇనిషియేట్ ది ప్రాసెస్. ఎవడైతే కంపెనీ పెట్టాడో అనుకుందాం మనకు తెలిసిన డెఫినిషన్ ప్రకారం. నౌ వాట్ ఆర్ హిస్ ఈటి ఫంక్షన్స్ ఏముంటాయి ఎంటర్‌ప్రెన్యూర్ ఫంక్షన్స్? ఒకటి బిజినెస్ ఎంటర్‌ప్రైజ్‌ని ఇనిషియేట్ చేసి, రిసోర్సెస్ అన్నిటి మధ్యలో కోఆర్డినేషన్ తెచ్చుకోవడం. ల్యాండ్ తీసుకొనొచ్చి, లేబర్ దాని మీద తీసుకొనొచ్చి, క్యాపిటల్ ఫార్మ్ చేసి ఇలా. దాని తర్వాత రిస్క్ ఆఫ్ బేరింగ్ అన్‌సర్టెనిటీ, రిస్క్ బేరింగ్ అండ్ అన్‌సర్టెనిటీ బేరింగ్. రిస్క్ బేరింగ్ అంటే ఏంటి? అన్‌సర్టెనిటీ బేరింగ్ అంటే. రిస్క్ బేరింగ్ అంటే ఏంటి? బేసికల్‌గా ఫైర్ గావచ్చు, థెఫ్ట్ గావచ్చు, ఏదైనా చిన్న చిన్న మనకు తెలిసినవి అది రిస్క్ అంటాం. అదే అన్‌సర్టెనిటీ అంటే ఏంటి? అది అవుతదో, అవ్వదో మనకు తెలవదు. అలాంటివి దానికి మనము రిస్క్ ఉన్నదనుకో ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది అనుకున్న దానికి మనం రిస్క్ ఉంటది కాబట్టి, ఆ రిస్క్‌కి మనం ఇన్స్యూరెన్స్ తీసుకుంటాం. అది ఇన్స్యూర్డ్ రిస్క్. అన్‌సర్టెనిటీ అంటే ఏంటి? మనం దాని మీద ఇన్స్యూరెన్స్ తీసుకోలేం. అవ్వుద్దో, అవ్వదో హ్యాపెనింగ్ ఆర్ నాన్ హ్యాపెనింగ్ ఆఫ్ ద పర్టిక్యులర్ ఈవెంట్ అనేది మనకు తెలీదు. సో, దాన్ని అన్‌సర్టెనిటీ అంటారు. మనకి ఏమైతదో తెలీదు. సర్టెనిటీ అంటే ఏంటి? మనకి ఏమవుతదో తెలవడం. అన్‌సర్టెనిటీ అంటే అది ఏమవుతుందో తెలవకపోవడం. సో, అట్లా నాకేమవుద్దో తెలవదు. సో, నాకు అన్‌సర్టెనిటీ బేర్ చేస్తా. రిస్క్‌ని కూడా బేర్ చేస్తా. అది ఇన్‌ష్యూర్డ్ కావచ్చు, అన్‌ఇన్‌ష్యూర్డ్ కావచ్చు. యాస్ ఎ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఐ షుడ్ బేర్ ది రిస్క్ బేరింగ్ అండ్ అన్‌సర్టెనిటీ బేరింగ్. సో, ఎకానమీ అంటే ఏంటి? ఎకానమీ అనేది ఇట్ ఈస్ ఎ డైనమిక్ అండ్ ఇట్ విల్ ఫ్రీక్వెంట్‌గా చేంజ్ అవుతా ఉంటది. అండ్ ఫర్మ్స్ మే ఇంకర్ లాసెస్. ఇక్కడ వీడు తెచ్చిన ప్రొడక్ట్ అబ్సొల్యూట్ అయిపోవచ్చు. దానివల్ల వీడు ఆ పర్టిక్యులర్ ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు ఈ నీడ్ టు బేర్ దట్ లాస్. అలాగా టెక్నాలజికల్ రిస్క్‌లుంటాయి. వీడు తెచ్చిన టెక్నాలజీ ఫేడ్ ఔట్ అయిపోయింది. ఎంటర్‌ప్రెన్యూర్ హాస్ టు అసెస్ అండ్ బేర్ రిస్క్. ఎంత రిస్క్ వచ్చే అవకాశం ఉంది? మన టెక్నాలజీ ఇంకెన్ని రోజులు నడిచే అవకాశం ఉంది? వాడు అసెస్ చేసుకోవాలి. వాడి ఫంక్షన్స్‌లో ఇది వన్ ఆఫ్ ది ఫంక్షన్. అండ్ ఇన్నోవేషన్స్ వాడి యొక్క వన్ ఆఫ్ ది ఫంక్షన్. కంప్యూటర్ ఏం చెప్తాడంటే ట్రూ ఫంక్షన్ ఆఫ్ ది ఎంటర్‌ప్రెన్యూర్ ఈస్ టు ఇంట్రొడ్యూస్ ఇన్నోవేషన్ కంటిన్యూయస్‌గా. ఒక ట్రూ ఎంటర్‌ప్రెన్యూర్ అనేటోడు ఇన్నోవేషన్‌ని తన బిజినెస్‌లో కంటిన్యూయస్‌గా ఇంట్రొడ్యూస్ చేస్తా ఉంటాడు. ఎందుకు? సీ నోకియా అనే కంపెనీ ఉంది. నోకియా వన్ ఆఫ్ ది టఫెస్ట్ మొబైల్ ఒకటి తయారు చేసింది. బట్ అది ఒక జనరేషన్ వరకే వచ్చింది. వన్స్ టచ్ మొబైల్స్ వచ్చిన తర్వాత డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ నోకియా వాళ్ళు మార్కెట్‌లో ఉన్న డిమాండ్ ఫర్ స్మార్ట్ ఫోన్స్ క్యాప్చర్ చేయలేకపోయినారు. దానివల్ల ఏమైంది? వాళ్ళు మార్కెట్ నుంచి బయటికెళ్ళింది. సో, ఎంటర్‌ప్రెన్యూర్ మెయిన్ ఫంక్షన్ ఏంటి? హి ఈస్ టు బి ఇన్నోవేటివ్. కంటిన్యూయస్‌గా ఇన్నోవేటివ్ ఉండాలి. లేకపోతే బయట నుంచి ఇప్పుడు సపోజ్ యాపిల్ ఉంది. యాపిల్ ఫస్ట్ ఒక స్మార్ట్ ఫోన్ కనిపెట్టింది అని చెప్పేసి ఖాళీగా కూర్చుంటే దాన్ని వెంటనే వేరే వేరే కంపెనీ వాళ్ళు దే కాపీడ్ పర్టిక్యులర్ టోటల్ హోమ్ స్క్రీన్ అంతా కూడా ఫంక్షనింగ్ అంతా కాపీ చేసినారు. వన్స్ అలా అప్‌గ్రేడ్ అవుకుంటూ 14, 15, 16 అంటూ తెస్తున్నాడు. సో, కంటిన్యూయస్‌లీ ఇన్నోవేటివ్‌గా ఉండడం అనేది వన్ ఆఫ్ ది కంప్యూటర్ చెప్తున్నట్టు వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్. వన్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది పర్టిక్యులర్ ఎంటర్‌ప్రెన్యూర్. నౌ ఎంటర్‌ప్రైజ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఎంటర్‌ప్రైజ్ కాన్స్ట్రెయింట్స్ ఏంటి అనేది చూద్దాం. ఎంటర్‌ప్రైజ్ ఆబ్జెక్టివ్స్ అండ్ కన్‌స్ట్రెయింట్స్‌లో ఎంటర్‌ప్రైజెస్‌కి వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఉండాలి? ఆ ఆబ్జెక్టివ్స్ ఫుల్‌ఫిల్ అవ్వడానికి ఆపే విధంగా వాట్ ఆర్ ది కాన్‌స్ట్రెయింట్స్ అనేవి చూద్దాం. సో, ఇంపార్టెంట్ టాపికు దీంట్లో నుంచి ప్రొడక్షన్ అనే టాపిక్‌లో
ప్రొడక్షన్ ఫంక్షన్ నుంచే ఐ విల్ సే ఇంపార్టెంట్. మిగతా అంతా గూడా ఒక థియరీ పార్ట్ లాగా. బట్ అందులో నుంచి గూడా ఎంసీక్యూస్ ఒస్తాయి. ఓవరాల్‌గా 10 ఒస్తది థియరీ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ కాస్ట్ నుంచి. దీంట్లో నుంచి ఒక 4-5 క్వెషన్స్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. చలో. ఫస్ట్ ఎనీ ఎంటర్‌ప్రైజ్ ఆర్గానిక్ ఆబ్జెక్టివ్ ఏంటనంటే, ఫస్ట్ మనం బతికుండాలి. బతికుండాలి. తర్వాతే గ్రోత్ అని, ఎక్స్‌పాన్షన్ అనేది చూస్తాం. ఒక, ఒక ఆర్గనైజేషన్ సెట్ చేసుకున్నాం. ఒక సీఏ ఫర్మ్ పెట్టుకున్నాం. ప్రాక్టీస్ జేయాలంటే యూ నీడ్ టు రికవర్ యువర్ ఫిక్స్డ్ కాస్ట్. తర్వాత రికవర్ యువర్ వేరియబుల్ కాస్ట్. అట్లాగా వేరియబుల్ కాస్ట్ రికవర్ చేసుకుంటూ, ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ చేసుకుంటూ, నువ్వు బ్రేక్ ఈవెన్‌తోనైనా బ్రేక్ ఈవెన్ అంటే నో లాస్, నో ప్రాఫిట్ సిట్యుయేషన్. సో, ఆ బ్రేక్ ఈవెన్ సిట్యుయేషన్‌తోనైనా యూ షుడ్ బి అలైవ్ ఇన్ ద మార్కెట్. కొంతమంది చూస్తుంటే పెద్ద పెద్ద వర్క్స్ అన్ని మనం ఎట్లా చేస్తుంటామంటే, ఏదో ఫ్రీగా చేసేస్తుంటాం. కైండ్ ఆఫ్ ప్రాఫిట్ లేకుండానే చేసేస్తాం. ఎందుకు ప్రాఫిట్ లేకుండా చేస్తాం వర్క్స్? ఎందుకనంటే, అలా వర్క్స్ చేయడం వల్ల మనకి ఇండస్ట్రీలో మనం ఆ వర్క్ చేస్తున్నాం అనే పేరొస్తుంది. అండ్ దాని ద్వారా మనకు కొంచెం అమౌంట్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సో దట్ ఆ ప్రొడక్షన్ యాక్టివిటీ అనేది చేయడం జరుగుతుంది. నౌ ఎనీ ఎంటర్‌ప్రైజేషన్ ఆబ్జెక్టివ్ షుడ్ బి సర్వైవ్ అండ్ స్టే అలైవ్. ఆ తర్వాతనే వన్స్ సర్వైవల్ ఓకే. మనం ఇంక ఉంటాంరా మనకు నో ప్రాబ్లమ్ అనుకున్నప్పుడు గ్రోత్ అండ్ ఎక్స్‌పాన్షన్ గురించి ఆలోచించాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ మేనేజర్స్‌కి, ఓనర్స్‌కి యుటిలిటీలో దేర్ విల్ బి ఎ డైవర్జెన్స్ అని ఉంటది. సో, డైవర్జెన్స్ అంటే ఏంటనంటే జనరల్‌గా ఎడ్డం అంటే తెడ్డం, తెడ్డం అంటే ఎడ్డం. కాలుకేస్తే మెడకు, మెడకేస్తే కాలుకి. కైండ్ ఆఫ్ డిస్కషన్ అంటున్నాడు. ఏమంటున్నాడు? సపోజ్ మేనేజర్స్ ఏం ఆలోచిస్తారు? నా సాలరీ పెరగాలి, నా ప్రమోషన్ పెరగాలి, నాకు కొంచెం పవర్స్ రావాలి, నాకు కొంచెం ఇందులో రెస్పెక్ట్ కావాలి ఇది. మరి ఓనర్స్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారు? ఓనర్స్ నాకు మార్కెట్ షేర్ పెరగాలి, నా ప్రాఫిట్స్ పెరగాలి, నాకు రెప్యుటేషన్ పెరగాలి, నా బిజినెస్ నేమ్ బ్రాండ్ నేమ్ పెరగాలి ఇవుంటాయి. సో, ఓనర్స్ ఏమో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. మేనేజర్స్ ఆఫ్ ది బిజినెస్ ఏమో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు. సో, ఇలా డైవర్జెన్స్ ఉన్న యుటిలిటీని వి నీడ్ టు కన్వర్జ్ ఇంటూ వన్ యాక్టివిటీ. దెన్ ఓన్లీ ఆ పర్టిక్యులర్ సైజ్ ఆఫ్ ది గ్రోత్ అండ్ సైజ్ ఆఫ్ ది ఫర్మ్ పెంచుకుంటూ పోవాలనే యుటిలిటీ అనేది కన్వర్జ్ అవుతేనే ఈ ఆర్గానిక్ ఆబ్జెక్టివ్ అనేది సర్వైవల్ ఆఫ్ ది కంపెనీ అనేది ఎన్‌ష్యూర్ చేసుకోవచ్చు. అదర్‌వైజ్ మేనేజర్స్ ఏమో ఒకలాగా ఉంటారు. బిజినెస్ ఓనర్స్ ఏమో ఒకలాగా ఉంటారు. కంపెనీ అనేది మూసుకునే అవకాశం ఎక్కువుందని చెప్పేసి ట్రైయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్. తర్వాత ఎకనామిక్ ఆబ్జెక్టివ్. ఎనీ ఎకనామిక్ ఆబ్జెక్టివ్ కంపెనీ ఏంటి? ప్రాఫిట్ మాక్సిమైజేషన్. ప్రాఫిట్ అనేది మాక్సిమైజ్ చేసుకోవాలి. ప్రాఫిట్ అనేది పెంచుకోవాలనే ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాఫిట్‌ని వీళ్ళు దే ఆర్ టేకింగ్ యాస్ 2 ప్రాఫిట్స్. ఒకటి అకౌంటింగ్ ప్రాఫిట్స్. ఇంకొకటి ఎకనామిక్ ప్రాఫిట్స్. అకౌంటింగ్ ప్రాఫిట్ అంటే మనకు తెలుసు. వాట్ ఈస్ దిస్ ఎకనామిక్ ప్రాఫిట్ అనంటే, ఇప్పుడు నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్. నాకు ఒక టీ షాప్ పెట్టాలనిపించింది. నౌ ఈ టీ షాప్ నేనిక్కడ పెట్టకుండా, వేరే టీ షాప్‌లో వర్క్ చేసుకుంటే, నాకు వాడు సాలరీ ఇచ్చేవాడా కాదా? ఇచ్చేవాడు. అండ్ ఇక్కడ నేను టీ షాప్ పెట్టడానికి ఏదైతే అమౌంట్ యూజ్ చేసుకుంటున్నానో, ఈ అమౌంట్ ఈ టీ షాప్ పెట్టకుండా ఉంటే, ఈ టీ షాప్ మీద పెట్టే అమౌంట్ పెట్టకుండా ఉంటే, నేను ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకుంటే దాని నుంచి కొంచెం రిటర్న్స్ వచ్చేవి గదా! సో, ఆ రిటర్న్స్ ప్లస్ నేను వేరే దగ్గర వర్క్ చేస్తే వచ్చే కాస్ట్. దీన్ని ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్ ఉన్నాడో, కాస్ట్ ఆఫ్ సెల్ఫ్ ఓన్డ్ ఫ్యాక్టర్స్ అంటారు. నా క్యాపిటల్ గావచ్చు, నా లేబర్ గావచ్చు. ఐయామ్ ఇన్వెస్టింగ్ ఇన్ మై టీ బిజినెస్. ఉప్పి టీ స్టాల్‌లో నేను డబ్బులు పెడుతున్నాను. నా లేబర్ పెడుతున్నాను. దీనికి నేను అమౌంట్ జనరేట్ చేయగలుగుతున్నానా? అని చూసేది ఎకనామిక్ ఫ్యాక్టర్. ఎకనామిక్ ప్రాఫిట్. సో, అకౌంటింగ్ ప్రాఫిట్ అంటే ఏంటి? సపోజ్ టీ షాప్‌లో ఒక 1,00,000 టీలు అమ్మాము. గాడ్స్ గ్రేస్ అందరూ మంచిగా టీ బాగుందని చెప్పడం వల్ల ఒక 1,00,000 టీలు అమ్మాము సంవత్సరంలో. 1,00,000 టీలమ్మాము. ఆ 1,00,000 టీలు సంబంధించిన పంచదార, టీ పౌడరు, పాలు ఇదంతా గూడా యూజ్ చేశాం. సో, అకౌంటింగ్ రెవెన్యూ, అకౌంటింగ్ కాస్ట్. ఇది తీస్తే నీకొచ్చేది అకౌంటింగ్ ప్రాఫిట్. సో, దీన్ని మనం ఏమంటాం? నార్మల్ ప్రాఫిట్స్ ఆర్ జీరో ఎకనామిక్ ప్రాఫిట్స్ అని అంటాం. వెనెవర్ మరి ఎకనామిక్ ప్రాఫిట్స్ అంటే ఏమైంది? టోటల్ రెవెన్యూలో నుంచి ఎక్స్‌ప్లిసిట్ కాస్ట్ మైనస్ ఇంప్లిసిట్ కాస్ట్. మళ్ళీ ఈక్వాలెంట్ ఎక్స్‌ప్లిసిట్ కాస్ట్, ఇంప్లిసిట్ కాస్టు. ఎక్స్‌ప్లిసిట్ కాస్ట్ అంటే అకౌంటింగ్ రిలేటెడ్ కాస్ట్. వేజెస్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, రెంట్‌లు కావచ్చు, ఎట్సెట్రా, ఎట్సెట్రా యూజ్డ్ ఫర్ ద బిజినెస్. ఇంప్లిసిట్ కాస్ట్ అంటే ఏది? ఇట్ ఈస్ ఇంప్లిసిట్ కాస్ట్ ఈస్ రిలేటింగ్ టు యువర్ బిజినెస్ అంటున్నాడు. ఏమంటున్నాడు ఇంప్లిసిట్ కాస్ట్ అంటే? ద కాస్ట్ ఆఫ్ సెల్ఫ్ ఓన్డ్ ఫ్యాక్టర్స్. నేను వేరే దగ్గర పనిచేస్తే నాకు సాలరీ వచ్చేది గదా! వేరే దగ్గర నా డబ్బులు పెడితే ఇన్వెస్ట్‌మెంట్ ఆ రిటర్న్ వచ్చేది గదా! మరి ఆ సాలరీ గావచ్చు, ఆ రిటర్న్ గావచ్చు, బిజినెస్ షుడ్ బి రికవర్డ్ గదా! అందుకనే దాన్నే నేను ఎకనామిక్ ప్రాఫిట్ అంటున్నా. అంటే నేను జనరేట్ చేసే 1,00,000 టీల నుంచి వచ్చిన టీ రెవెన్యూ దట్ షుడ్ కవర్ మై టోటల్ ఎక్స్‌పెండిచర్ రిలేటింగ్ టు టీ బిజినెస్ అండ్ దట్ షుడ్ కవర్ మై సెల్ఫ్ ఓన్డ్ ఫ్యాక్టర్స్ రిలేటెడ్ ఇన్‌కమ్ ఆల్సో. అందుకనే దాన్ని సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ అని అంటారు.
సో, సూపర్ నార్మల్ ప్రాఫిట్స్‌కి, నార్మల్ ప్రాఫిట్స్‌కి తేడా ఏంటి? నార్మల్ ప్రాఫిట్స్ ఏమో అకౌంటింగ్ రెవెన్యూ మైనస్ అకౌంటింగ్ కాస్ట్. సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ ఏమో టోటల్ రెవెన్యూ, టోటల్‌గా నేను జనరేట్ చేసిన రెవెన్యూ మైనస్ మై అకౌంటింగ్ కాస్ట్ దట్ ఈస్ ఎక్స్‌ప్లిసిట్ కాస్ట్ మైనస్ మై ఇంప్లిసిట్ కాస్ట్ దట్ ఈస్ సెల్ఫ్ ఓన్డ్ ప్రాక్టీస్ కాస్ట్. ఇవి రికవర్ చేస్తే మై ఎకనామిక్ ప్రాఫిట్ షుడ్ బి దేర్. అదర్‌వైజ్ నేను లాస్‌లోనే ఉన్నట్టు. ఎగ్జాంపుల్‌కి నేనిక్కడ బిజినెస్ పెడుతున్నాను. ఆ బిజినెస్ సంబంధించిన కాస్ట్ ఇది. దానికి సంబంధించిన రెవెన్యూ ఇది. ఇది నేను జనరేట్ జేసుకోలేకపోతున్నానంటే నేను లాస్‌లో ఉన్నట్టే కదా! సో, టోటల్ రెవెన్యూ ఈస్ 1,00,000. నేను బిజినెస్‌కయిన కాస్ట్ ఎంత? 1,00,000. 1,00,000 మైనస్ 1,00,000 జీరో. ప్రాఫిట్ లేదు, లాస్ లేదు. బట్ నేను వేరే దగ్గర పని చేస్తే నాకొక 20,000 వచ్చేవి. ఆ 20,000 ఈ బిజినెస్ జనరల్‌గా చేయలేకపోతుంది కాబట్టి నేను ఎకనామిక్ ప్రాఫిట్‌లో లేను. ఎకనామిక్ లాస్‌లో ఉన్నాను. బట్ నార్మల్ ప్రాఫిట్‌లోనే ఉన్నాను. ఇది మాట్లాడుతున్నాడు దీని గురించి. సో, ఎవ్రి ఎకనామిక్ ఆబ్జెక్టివ్ షుడ్ బి దీస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటది. అయితే ఈ ఎకనామిక్ ఆబ్జెక్టివ్ గురించి ఫలానా మేధావులందరూ కొందరు కొన్ని చెప్పారు. ఏం చెప్పాడు? హెచ్ఎస్ సిమన్ అనేటాయన ఎకనామిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది కంపెనీ షుడ్ బి ప్రాఫిట్స్ కాదంట. సాటిస్ఫాక్టరీ ప్రాఫిట్స్ అంట. నథింగ్ బట్ ఈస్ డిస్కసింగ్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఎకనామిక్ ప్రాఫిట్ అనేది నా ఒపీనియన్. అయిన తర్వాత బొమోస్ థియరీ ఏం చెప్తుంది? ప్రాఫిట్ మాక్సిమైజేషన్ మీద పెట్టకండి స్కోపు. సేల్స్ మాక్సిమైజేషన్ మీద పెట్టండి అని అంటున్నాడు. బట్ ఇట్ ఈస్ సమ్‌టైమ్స్ రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. సమ్ టర్నోవర్ కోసమే చేస్తే వి మే ఎండ్ అప్ విత్ ద జీరో ప్రాఫిట్, జీరో కాస్ట్. అట్లాగా బెర్నౌల్లి థియరీ ఏం చెప్తుంది? సేల్స్ మాక్సిమైజేషన్ షుడ్ బి ద ఎకనామిక్ ఆబ్జెక్టివిటీ రాదర్ దాన్ ప్రాఫిట్ ఆబ్జెక్టివిటీ. అండ్ కొంచెం స్లోగా చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా స్లోగా అనిపిస్తే 1.25 గాని, 1.5 గాని పెట్టుకోండి. అండ్ ఏఏ బెర్లిన్ జీసీ మీన్స్ ఏం చెప్తున్నాడు? ద మేనేజ్‌మెంట్ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ ది ఓనర్‌షిప్ ఉండాలి. ఓనర్‌షిప్, మేనేజ్‌మెంట్ డిఫరెంట్‌గా ఉండాలి. అండ్ సైరెట్ మార్చ్ ఏం చెప్తున్నాడు? దేర్ షుడ్ బి 4 గోల్స్. అందులో ప్రాఫిట్ గోల్ ఉండాలి, ప్రొడక్షన్ గోల్ ఉండాలి, ఇన్వెంటరీ గోల్ ఉండాలి, మార్కెట్ షేర్ గోల్ ఉండాలంటే ఇయన్నీ మిక్స్‌లో ఏసి కొట్టి ఒక 4 గోల్స్ చెప్తున్నాడు. సో, ఇలాగా ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉండాలని చెప్పేసి వేరియస్ ఆథర్స్ చెప్పిన దాని గురించి మాట్లాడతాం. తర్వాత వాట్ షుడ్ బి ద సోషల్ ఆబ్జెక్టివ్స్ అని అంటున్నాడు. సోషల్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి? నువ్వు ఒక ఎంటర్‌ప్రైజ్ పెట్టుకున్నప్పుడు యూ షుడ్ మీట్ ద నీడ్స్ ఆఫ్ ది సొసైటీ. ఎలా విధంగా? యూ షుడ్ మెయింటైన్ ఎ కంటిన్యూయస్ అండ్ సఫిషియంట్ సప్లై చేయడము విత్ క్వాలిటీ. అండ్ యూ షుడ్ అవాయిడ్ యాంటీ సోషల్ ప్రాక్టీసెస్. అండ్ యూ షుడ్ క్రియేట్ ఆపర్చునిటీస్ ఫర్ ది గెయిన్‌ఫుల్ ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయడం కావచ్చు. అండ్ నో పొల్యూషన్ షుడ్ బి దేర్ ఫర్ యాస్ ఎయిర్ కావచ్చు, వాటర్ కావచ్చు, నాయిస్ కావచ్చు. దేర్ షుడ్ నాట్ బి ఎనీ పొల్యూషన్ ఫ్రమ్ యువర్ సైడ్. సో, సోషల్ ఆబ్జెక్టివ్స్ అవి. అండ్ వాట్ విల్ బి ద హ్యూమన్ ఆబ్జెక్టివ్స్ మరి? హ్యూమన్ ఆబ్జెక్టివ్స్ అంటే నీ దగ్గర వర్క్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. కాంప్రహెన్సివ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ ఆర్ ఎంప్లాయీ రిసోర్సెస్ అనేది నీ కంపెనీ డెవలప్ చేసేలాగా ఉండాలి. సో, ఇప్పుడు మా దాంట్లో వచ్చినామనుకోండి, ఎవ్రీ ఎంప్లాయీస్‌కి ఒక ఫెయిర్ డీల్ ఇవ్వడం. ఒకరికి తక్కువ జీతం, ఒకరికి ఎక్కువ జీతం అట్లా గాకుండా, వాళ్ళకి న్యూ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ నేర్పియడం. వాళ్ళకి ఫ్యూచర్‌లో వాళ్ళు గ్రో అయ్యేలాగా చేయడం. అండ్ ఆపర్చునిటీస్ అనేవి డెసిషన్ మేకింగ్ చేసే దాంట్లో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయడము. అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఛాలెంజింగ్ జాబ్ కంటెంట్స్ ఇవ్వడము. సో దట్ వాళ్ళు ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు. దాన్ని ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ అనేది పెంచుకునేలాగా ఛాలెంజింగ్ జాబ్స్ ఇవ్వడము అనేది యువర్ ఎంటర్‌ప్రైజ్ హ్యూమన్ ఆబ్జెక్టివ్ షుడ్ బి దేర్. అండ్ వాట్ షుడ్ బి యువర్ నేషనల్ ఆబ్జెక్టివ్స్? నేషనల్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో, దానికి అలైన్ చేసుకుంటూ నేషనల్ పాలిసీస్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు సపోజ్ నేషనల్ వైస్‌గా సెల్ఫ్ రిలయంట్ అవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. సో, దానికి సంబంధించిన ప్రొడక్షన్ నీ సైడ్ నుంచి జరగాలి అని చెప్తున్నాడు. సో, రిమూవ్ ఇన్‌ఈక్వాలిటీ, ప్రొవైడ్ ఫెయిర్ ఆపర్చునిటీ ద గైస్ అండ్ ప్రొడ్యూస్ యాస్ పర్ ది నేషనల్ ప్రియారిటీ. ఏదైతే నేషనల్ ప్రియారిటీలో ప్రొడ్యూస్ చేస్తున్నావో అదే నువ్వు ప్రొడ్యూస్ చేయగలగాలి. యాంటీ నేషనల్ ఏవి యాక్టివిటీ చేయొద్దు. అండ్ హెల్ప్ ద కంట్రీ టు బికమ్ సెల్ఫ్ రిలయంట్. వేరే కంట్రీ మీద మనం డిపెండ్ అవ్వకుండా మన మీద మనమే డిపెండ్ అయ్యేటట్టు చేసుకోవడం. అండ్ యంగ్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, కంటిన్యూయస్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల దే విల్ కంట్రిబ్యూట్ టు ద స్కిల్ ఫార్మేషన్ కాబట్టి అలా ట్రైనింగ్ ఇవ్వడము షుడ్ బి ద నేషనల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది యువర్ ఎంటర్‌ప్రైజ్. సో, యువర్ ఎంటర్‌ప్రెన్యూర్ కాబట్టి నీకు ఇవన్నీ తెలవాలని చెప్పేసి చెప్తున్నాడు. అండ్ ఇవి సాధించడానికి, ఇవి చేయడానికి వాట్ ఆర్ ది కన్‌స్ట్రెయింట్స్ అని నిన్ను ఆపేవి ఏంటి అనంటే, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్. ప్రైస్ ఆఫ్ ఇన్‌పుట్స్ మీద కావచ్చు, ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ప్రైస్ ఏంటి? టెక్నాలజీ యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటి? దాని డిమాండ్ ఏంటి? దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేకుండడం వల్ల యూ మే నాట్ క్రియేట్ పైనున్న ఆబ్జెక్టివ్స్‌ని నువ్వు ఫుల్‌ఫిల్ చేయలేకపోవచ్చు. ఆర్ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్డ్ బై ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. పబ్లిక్ ఇంట్రెస్ట్‌లో సమ్ గూడ్స్ స్టేట్ ఆఫ్ ప్రొడక్షన్ గావచ్చు, ప్రైస్ అండ్ మూవ్‌మెంట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ గావచ్చు, స్టేట్ కంట్రోల్ చేయడము. ఆర్ మొబిలిటీ ఆఫ్ ద లేబర్స్ రిస్ట్రిక్షన్ చేయడం. ఒక యూనియన్ క్రియేట్ చేసుకొని, ఆ యూనియన్ మనకు లేబర్ మొబిలిటీ లేకుండా చేయడము.
అలాంటివి. లేదంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ ఇన్‌యాడిక్వసీ ఆర్ సప్లై చైన్ బాటిల్‌నెక్స్ ఉండడం. ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ ఇన్‌యాడిక్వసీ అంటే ప్రాపర్ రోడ్ లేకపోవడం. సప్లై చైన్ బాటిల్‌నెక్ అంటే మనకు కావాల్సిన ఇన్‌పుట్ తక్కువ ప్రొడ్యూస్ అవ్వడం. విత్ సెమీ కండక్టర్స్ చూసుకుంటే సెమీ కండక్టర్ షార్టేజ్ ఉంది. అలాగా. అండ్ చేంజెస్ ఇన్ ద బిజినెస్ అండ్ ఎకనామిక్ కండిషన్స్‌లో చేంజెస్ రావడం. డిమాండ్ ఫ్లక్చుయేషన్స్ జరగడము. ఇన్‌స్టెబిలిటీ ఇన్ సేల్స్. సడెన్ చేంజెస్ టు ది గవర్నమెంట్ పాలిసీస్. గవర్నమెంట్ చేంజ్ అయిపోయి ఫిస్కల్ పాలిసీస్ చేంజ్ అవ్వడం. ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ వల్ల we may not be able to achieve those objectives as above mentioned. And inflation కావచ్చు, రైజింగ్ ఇంట్రెస్ట్ రేట్స్, అన్‌ఫేవరబుల్ ఎక్స్‌చేంజ్ రేట్ ఉండడం, ఫ్లక్చుయేషన్స్ జరగడం ఎక్స్‌చేంజ్ రేట్స్‌లో. ఇవన్నీ గూడా దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ మే కన్‌స్ట్రెయింట్ అంటే విచ్ మే స్టాప్ యూ టు అచీవ్ దోస్ ఆబ్జెక్టివ్స్ మెన్షన్డ్ అబోవ్. సో, ఎంటర్‌ప్రైజెస్‌కి ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఈ ప్రాబ్లమ్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు హావ్ టు బి మేక్ ప్రొడక్షన్ ఫంక్షన్‌కెళ్ళడం జరుగుతుంది. ఎన్ని నిమిషాలొచ్చింది? 10:30 ఒక 30, 40 నిమిషాలొచ్చింది. సో, ప్రాబ్లమ్ రిలేటింగ్ టు ఆబ్జెక్టివ్స్. సీ మనకు ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ఒక ఆబ్జెక్టివ్ ఉంది. సోషల్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. హ్యూమన్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఇన్ని ఆబ్జెక్టివ్స్‌లో మనకు 2 ఆబ్జెక్టివ్స్ మనకిస్తే ఇప్పుడు నేను సోషల్ వైస్‌గా ఎళ్ళాలా? ప్రాఫిట్ వైస్‌గా ఎళ్ళాలా? లేదంటే హ్యూమన్ వైస్‌గా ఎళ్ళాలా? నేషనల్ వైస్‌గా ఎళ్ళాలా? ఇలా బిట్వీన్ ద ఆబ్జెక్టివ్స్ నేను ఏది చూజ్ చేసుకోవాలి అన్నప్పుడు దేర్ మే బి ద కాన్‌ఫ్లిక్ట్ బిట్వీన్ చూసింగ్ ది ఆబ్జెక్టివ్స్ అండ్ స్ట్రైకింగ్ బ్యాలన్స్ బిట్వీన్ దెమ్. సో, వి షుడ్ స్ట్రైక్ బ్యాలన్స్ బిట్వీన్ అన్ని ఆబ్జెక్టివ్స్‌లో కొన్ని తీసుకొని వి నీడ్ టు మెయింటైన్ అన్ని ఆబ్జెక్టివ్స్ అచీవ్ అయ్యేలాగా. బట్ కొన్ని తీసుకున్నప్పుడు వాళ్ళ మధ్యలో కాన్‌ఫ్లిక్ట్ వస్తే ఏం చేయాలి? అది ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు ఆబ్జెక్టివ్ సెలక్షన్. అండ్ ప్రాబ్లమ్ రిలేటింగ్ టు సెలక్షన్, లొకేషన్ అండ్ సైజ్ ఆఫ్ ది ప్లాంట్. అది మనం రా మెటీరియల్ దగ్గరలో ప్లాంట్ తీసుకోవాలా? లేదంటే మార్కెట్‌కి దగ్గరలో ప్లాంట్ తీసుకోవాలా? అండ్ స్మాల్ స్కేల్ ఎళ్ళాలా? లార్జ్ స్కేల్ ఎళ్ళాలా? చిన్న స్కేల్ ఆపరేషన్ చేద్దామా? లార్జ్ స్కేల్ ఆపరేషన్ చేద్దామా? ఇది నాకు ఎంటర్‌ప్రైజెస్‌కున్న ప్రాబ్లమ్స్. అండ్ నెక్స్ట్ సెలెక్టింగ్ అండ్ ఆర్గనైజింగ్ ది ఫిజికల్ ఫెసిలిటీస్. అదేంటి? నేచర్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఏంటి? ప్రొడక్షన్ ప్రాసెస్ ఎలా ఉండాలి? టైప్ ఆఫ్ ఎక్విప్‌మెంట్ టు బి ఇన్‌స్టాల్డ్ ఏంటి? లార్జ్ స్కేల్‌కెళ్తే స్పెషలైజ్డ్ ఎక్విప్‌మెంట్ అవసరం ఉంటది. అది నేను తీసుకోవాలా వద్దా? సో సారీ. సెలెక్టింగ్ అండ్ ఆర్గనైజింగ్ ది ఫిజికల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఆర్గనైజ్డ్ వేలో పెట్టడం అనేది వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ నా దగ్గరున్నది. అండ్ ఫినాన్సెస్. ఎంత ఫండ్స్ రిక్వైర్‌మెంట్ ఉంటది? ఏ స్ట్రక్చర్‌లో నేను ఈక్విటీ ఎంత పెట్టుకోవాలి? డెట్ ఎంత పెట్టుకోవాలి? ఎంత ఎస్టిమేషన్ ఆఫ్ ది ప్రాఫిట్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టుకోవాలి? ఎందుకంటే రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ బట్టే నేను బయట ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకొని అండ్ 2 మ్యాచ్ చేసుకొని నాకు రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కువుంది. అండ్ నేను ఇన్వెస్ట్‌మెంట్ తక్కువుంది కాబట్టి దీంట్లో నేను ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌లో తక్కువుంది. నేను బయట ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువొస్తది. ఈ డిఫరెన్స్ నాకు ప్రాఫిట్ లాగా మారుతదని చెప్పేసి క్యాపిటల్ స్ట్రక్చర్ ఈక్విటీ ఆర్ డెట్ క్రియేటింగ్ ఆ పర్టిక్యులర్ ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ హైరార్కీ ఎలా ఉండాలి? టోటల్ వర్క్ అనేది డిపార్ట్‌మెంట్ లాగా చేయాలా? లేదంటే అన్ని కలిపి చేయాలా? ఆ వర్క్ స్పెషలైజేషన్ ఆఫ్ ది ఎంటర్‌ప్రైజ్ బట్టి స్పెషలైజ్డ్ ఏరియా బట్టి చేయాలా? లేదంటే లొకేషన్ బట్టి చేయాలా? బ్రాంచెస్ చేయాలా? డిపార్ట్‌మెంట్ చేయాలా? ప్రొడక్షన్ ప్రాసెస్ బట్టి చేయాలా? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి? అని అది వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. అండ్ మార్కెటింగ్ రిలేటెడ్‌గా ఎసెన్షియల్ మార్కెట్స్ ఏంటి? ఎవరు నా కన్స్యూమర్స్? ఏ కన్స్యూమర్స్ సెలెక్ట్ జేసుకోవాలి? లార్జ్ ఇన్‌కమ్ కన్స్యూమర్స్ సెలెక్ట్ జేసుకోవాలా? వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్ తయారు జేయాలా? వీళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్ తయారు జేయాలా? దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంట్లో ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ ది ఎవరైతే మార్కెట్స్‌లో ఉంటాయో పొటెన్షియల్ కస్టమర్ వీళ్ళు నువ్వు సెలెక్ట్ జేసుకుంటావో, వాళ్ళని సెలెక్ట్ జేసుకున్న తర్వాత యూ షుడ్ డిసైడ్ ఆన్ ది 4 పీస్. ఏంటివయి? నీ ప్రొడక్ట్ ఏముండాలి? నీ ప్రమోషన్ ఎట్లుండాలి? నీ ప్రైస్ ఎంతుండాలి? నీ ప్లేస్ ఏదుండాలి? ఈ 4 పీస్ నువ్వు డిసైడ్ అవ్వాలి. వెరైటీ ఆఫ్ క్వాలిటీ, ఫీచర్స్ ఎట్సెట్రా డిసైడ్ అవ్వాలి. అడ్వర్టైజ్‌మెంట్, పబ్లిసిటీ మీద డిసైడ్ అవ్వాలి. అండ్ ప్రైజింగ్, డిస్కౌంట్స్, క్రెడిట్ టర్మ్స్ ఎలా ఉండాలని డిసైడ్ అవ్వాలి. అండ్ లొకేషనల్ లేఔట్ ఆఫ్ ది స్టోర్స్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఇవన్నీ గూడా నువ్వు డిసైడ్ అవ్వాలి. సో, దీస్ 4 పీస్ మీద డిసైడ్ అవ్వాలి అని చెప్పేసి చెప్తుంటాడు. దీని మీద ఎంసీక్యూస్ వస్తా ఉంటాయి. కొంచెం ఇంపార్టెంట్ ఏరియా చూసుకోండి. అండ్ లీగల్ ఫార్మాలిటీస్ రిలేటెడ్ ఎంటర్‌ప్రైజ్ ప్రాబ్లమ్స్ ఏ టాక్సెస్ ఫాలో అవ్వాలి? నేను ఏ టాక్సెస్ కట్టాల్సొస్తది? ఏ రూల్స్ నేను ఫాలో అవ్వాల్సొస్తది? ఏ కంప్లెయింట్ స్ట్రక్చర్ నేను ఫాలో కావాలి? అసెసింగ్ అండ్ పేయింగ్ డిఫరెంట్ టాక్సెస్ కావచ్చు. మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్, సబ్మిషన్ ఆఫ్ వేరియస్ ఇన్ఫర్మేషన్ టు ద అథారిటీస్ కావచ్చు. అడ్హెరెన్స్ టు ద రూల్స్ ఫ్రేమ్డ్ బై ద గవర్నమెంట్ కావచ్చు. అండ్ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ రూల్స్, వేజెస్ రిలేటెడ్ రూల్స్, బోనస్ రిలేటెడ్ రూల్స్, పొల్యూషన్ రిలేటెడ్ రూల్స్. దీస్ రూల్స్ నేను ఏమేం ఫాలో కావాలి? ఇవి ఎంటర్‌ప్రైజ్ ప్రాబ్లమ్స్. అవి మనం చూసుకోవాలి. సో దట్ ఇప్పుడు సపోజ్ నువ్వు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలనుకో, నువ్వు అసలు ప్రొడక్షనే చేయలేవు. ఆ ప్రొడక్షనే చేయలేవన్న దానికి అసలు నువ్వు ప్రొడక్షనే చేయలేవన్న దానికి ఎట్లా చేస్తావు? సో, అది దే ఆర్ ట్రైయింగ్ టు టెల్ యూ. నౌ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఎలా ఉంచుకోవాలి? ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు దేర్ ఆర్ వర్కర్స్ కోఆపరేషన్ విన్ అవ్వడం అనేది యాస్ ఎ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఇది వన్ ఆఫ్ ది కోర్ ఏరియా.
సో, వాళ్ళ కోఆపరేషన్ లేకుండా యూ కెనాట్ అచీవ్ those ఆబ్జెక్టివ్స్ మెన్షన్డ్ అబోవ్ గదా! సో, those ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు విన్నింగ్ ద వర్కర్స్ కోఆపరేషన్ కావచ్చు, ఎన్ఫోర్సింగ్ ప్రాపర్ డిసిప్లిన్ అమంగ్ ది వర్కర్స్ కావచ్చు, డీలింగ్ విత్ ద ఆర్గనైజ్డ్ లేబర్‌తోని గావచ్చు, ఇదంతా గూడా ఇండస్ట్రియల్ రిలేషన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌కి ఎంటర్‌ప్రైజెస్‌కి ఉండేవి అని చెప్తున్నాడు. సో, ఇదంతా గూడా బేసిక్ థియరీ ఇన్ ద ప్రొడక్షన్. ప్రొడక్షన్‌లో ల్యాండ్ ఎలా ఉంటుంది? లేబర్ ఎలా ఉంటుంది? క్యాపిటల్ ఎలా ఉంటుంది? ఎంటర్‌ప్రెన్యూర్ ఉంటాడు. వాని ఆబ్జెక్టివ్స్ ఏంటి? వాని ప్రాబ్లమ్స్ ఏంటి? వాని కన్‌స్ట్రెయింట్స్ ఏంటి? తర్వాత పైన ప్రొడక్షన్ అంటే ఏంది? ఫార్మ్ యుటిలిటీ జనరల్‌గా ప్రొడక్షన్ అంటే ఏంటి? ఒక ఐటెమ్ మీద ఒక ప్రాసెస్ చేసి యుటిలిటీ క్రియేట్ చేయడమే ప్రొడక్షన్. నౌ ఇప్పుడు నీకు థియరిటికల్ పార్ట్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. ప్రొడక్షన్ ఫంక్షన్ అనే ఒక యాక్టివిటీ తీసుకుంటే నేను ఒక వైట్ బోర్డ్ తీసుకుంటా. వీడేం చెప్తున్నాడు? మీరు చూడండి. ప్రొడక్షన్ ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నాం. ఎనీ ఫంక్షన్ మనం వింటాం. ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. వై ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అంటే వై అనేది ఎక్స్ డిపెండెంట్. వీటి మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. నా ప్రొడక్షన్ ఫంక్షన్ ఏంటి? ప్రొడక్షన్ క్వాంటిటీ విల్ బి డిపెండెంట్ అపాన్ ది ఏబీసీ ఎట్సెట్రా ఎన్ అంటున్నాడు. దీని అర్థం ఏంటి? యువర్ ప్రొడక్షన్ అవుట్‌పుట్ క్వాంటిటీ, అమౌంట్ ఆఫ్ అవుట్‌పుట్ విల్ బి డిపెండెంట్ అపాన్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే నీ ల్యాండ్ గావచ్చు, నీ లేబర్ గావచ్చు, నీ క్యాపిటల్ గావచ్చు, హౌ వెల్ యూ ఆర్ కోఆర్డినేటింగ్ అనే దాని మీద నీ క్వాంటిటీ ఆఫ్ అవుట్‌పుట్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఇదే ప్రొడక్షన్ ఫంక్షన్ అని చెప్తున్నాడు. నథింగ్ బట్ ఇక్కడ ప్రొడక్షన్ ఫంక్షన్ ఇట్ ఈస్ ఎ రిలేషన్‌షిప్ బిట్వీన్ ది ఫర్మ్స్ రిసోర్సెస్ దోస్ ఇన్‌పుట్స్ అండ్ అవుట్‌పుట్. టెక్నాలాజికల్ రిలేషన్‌షిప్ ఏంటి? ఎన్ని ఇన్‌పుట్స్ మనం పెడితే ఎంత అవుట్‌పుట్ మనకొస్తుంది అనేదే ప్రొడక్షన్ ఫంక్షన్. దానికి ఇది ఫార్ములా. సో, ఈ ఫార్ములా బేస్ చేసుకొని ప్రొడక్షన్ ఫంక్షన్ గురించి మనం డిస్కస్ చేస్తాం. బేసికల్‌గా యువర్ క్యూ విల్ బి డిపెండింగ్ అపాన్ ది ఫంక్షన్ ఆఫ్ ఏబీసీఎన్. సో, యువర్ క్యూ విల్ బి అవుట్‌పుట్ అండ్ ఏబీసీ విల్ బి యువర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్‌పుట్. సో, ఇది బేసిక్ డేటా. ఇది మనకనవసరం. దీని నుంచి మనకేమవసరం. సో, ఈ ప్రొడక్షన్ ఫంక్షన్ డ్రా చేసేటప్పుడు ద ప్రొడక్షన్ ఆఫ్ అవుట్‌పుట్ విల్ బి డిపెండెంట్ అపాన్ ది ఫ్యాక్టర్ ఇన్‌పుట్స్ కాబట్టి దానికి సంబంధించిన అసంప్షన్స్ ఏంటి? నేను ఈ ప్రొడక్షన్ ఫంక్షన్ నుంచొచ్చిన అవుట్‌పుట్ విల్ బి ఫర్ ది స్పెసిఫిక్ పీరియడ్. ఫర్ 1 ఇయరా? ఫర్ 1 మంతా? ఫర్ 1 అవరా? ఫర్ 1 డేనా? ప్రొడక్షన్ టెక్నాలజీ అనేది రిమైన్స్ సేమ్ ఉంటది డ్యూరింగ్ థిస్ పర్టిక్యులర్ పీరియడ్. అండ్ ఏదైతే నేను ఇస్తున్నానో, ఆ ఇన్‌పుట్స్ నుంచి నేను తీసుకొచ్చే అవుట్‌పుట్ ఇట్ విల్ బి ది మాక్సిమం లెవెల్ ఆఫ్ అవుట్‌పుట్ దట్ కెన్ బి అచీవ్డ్ విత్ ద గివెన్ ఇన్‌పుట్స్ అనేది అసంప్షన్ ఫర్ డ్రాయింగ్ ఎనీ ప్రొడక్షన్ ఫంక్షన్. నేను చెప్తున్నాను సార్ మనం ఒక 5 లేబర్‌ని వాడితే ఒక గంటలో ఒక 50 స్క్వేర్ ఫీట్ వాల్ బిల్డ్ చేయొచ్చు. ఓకే. సో, ఏం చెప్తున్నాడు వాడు? ఈ 50 స్క్వేర్ ఫీట్ వాల్ అనేది ఇట్ విల్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ 1 అవర్ విత్ 5 లేబర్ ఇన్ ద రా మెటీరియల్. సో, 50 స్క్వేర్ ఫీట్ వాల్ ఈస్ a maximum output level ఫర్ దిస్ పర్టిక్యులర్ ఇన్‌పుట్ ఫ్యాక్టర్స్ అనేది ప్రొడక్షన్ ఫంక్షన్ చెప్తుంది. అండ్ రిమైనింగ్ ద ప్రొడక్షన్ టెక్నాలజీ కావచ్చు ఆ పర్టిక్యులర్ 1 అవర్‌కి అండ్ స్పెసిఫిక్ పీరియడ్ 1 అవర్ ప్రొడక్షన్ టెక్నాలజీ ఆ పర్టిక్యులర్ ఏదైతే 1 అవర్ వాడుతున్నామో అది అండ్ మాక్సిమం లెవెల్ ఎంత 50 స్క్వేర్ ఫీట్ వాల్. సో, ఇది ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే. సో, దీనికి డెఫినిషన్ మాక్సిమం అవుట్‌పుట్ దట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ విత్ ద గివెన్ ఇన్‌పుట్స్ అండ్ స్టేట్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్తున్నాడు. దిస్ ప్రొడక్షన్ విల్ బి ఇన్ 2 కేటగరీస్. ఒకటి షార్ట్ రన్ ప్రొడక్షన్. ఇది వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ అంటే వెరీ ఇంపార్టెంట్. ఒకటి షార్ట్ రన్ ప్రొడక్షన్. ఇంకోటి లాంగ్ రన్ ప్రొడక్షన్. అసలు షార్ట్ రన్ ప్రొడక్షన్, లాంగ్ రన్ ప్రొడక్షన్ అంటే ఏంటి అనంటే, ఇట్ ఈస్ నాట్ రిలేటింగ్ టు టైమ్ పీరియడ్. సార్ 1 అవర్ షార్ట్ రన్, సార్ 1 డే లాంగ్ రన్ అలా కాదు. మనకి ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ అని, వేరియబుల్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. ఫిక్స్డ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? 1 బిల్డింగ్. ఇప్పుడు నేను ఒక 200 మెంబర్స్‌కి క్లాస్ చెప్పాలి. నాకొక బిల్డింగ్ సరిపోద్దా? సరిపోతది. నౌ 200 మెంబర్స్ వచ్చినా, 100 మెంబర్స్ వచ్చినా, 10 మెంబర్స్ వచ్చినా, మై క్లాస్ రూమ్ విల్ బి ఫిక్స్డ్ గదా! అదే
బుక్స్ తీసుకుంటే ఏంటి? బుక్స్ ఈస్ వన్ ఆఫ్ ది ఇన్‌పుట్ టు క్రియేట్ వన్ లెక్చర్. నౌ ఈ బుక్స్ అనేది నేను 200 మెంబర్స్ వస్తే 10 బుక్సే తీసుకుంటానా? లేదు గదా! అదే 10 మెంబర్స్ వస్తే 200 బుక్స్ తీసుకుంటానా? మై బుక్స్ క్వాంటిటీ విల్ బి డిపెండెంట్ అపాన్ ది నంబర్ ఆఫ్ అవుట్‌పుట్ ఆర్ దట్ ఈస్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టు బి డెలివర్డ్. సో, ఫిక్స్డ్ ఫ్యాక్టర్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రొడక్షన్ చేంజ్ అవ్వదు. వేరియబుల్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇన్‌పుట్ అనేది అకార్డింగ్ టు ది ప్రొడక్షన్ ఇట్ విల్ చేంజ్. సో, వేరియబుల్ ఫ్యాక్టర్ విల్ చేంజ్ రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రొడక్షన్ అండ్ ఫిక్స్డ్ ఫ్యాక్టర్ విల్ నాట్ చేంజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రొడక్షన్. ఈ రెండిటి ఎందుకు ఇంపార్టెంటు అనంటే, ఒక ప్రొడక్షన్‌ని మనం షార్ట్ రన్ ప్రొడక్షన్ ఎప్పుడంటామంటే, అట్‌లీస్ట్, అట్‌లీస్ట్ 1 ఆఫ్ యువర్ టోటల్ ఇన్‌పుట్స్ ఈస్ ఫిక్స్‌డ్. దెన్ దాన్ని మనం షార్ట్ రన్ ప్రొడక్షన్ అంటాం. ఇక్కడ ఆల్ ఇన్‌పుట్స్ ఆర్ వేరియబుల్ అంటే అన్నీ మారుతా ఉంటాయి. దెన్ దాన్ని మనం లాంగ్ రన్ ప్రొడక్షన్ అంటాం. సో, ఇక్కడి నుంచొచ్చే రిటర్న్‌ని విల్ కాల్ ఇట్ యాస్ ఎ రిటర్న్ టు ఫ్యాక్టర్స్. ఎందుకు రిటర్న్ టు ఫ్యాక్టర్స్ అంటాము అంటే, ఒకదాన్ని మనం ఫిక్స్‌డ్ పెట్టుకొని వేరియబుల్ ఫ్యాక్టర్స్‌ని చేంజ్ చేస్తా ఉంటాము. ఆ చేంజ్ వల్ల ఎంత ఇన్‌పుట్ ఒస్తుంది, ఎంత రిటర్న్ ఒస్తుంది అని చూస్తాం. అందుకని రిటర్న్ టు ఫ్యాక్టర్ అంటాం. దీన్ని మనం రిటర్న్ టు స్కేల్ అంటాం. రిటర్న్ టు స్కేల్ అని ఎందుకంటాము? రిటర్న్ టు స్కేల్ అని ఎందుకంటామంటే, వి ఆర్ చేంజింగ్ అవర్ స్కేల్. స్మాల్ స్కేల్ నుంచి వి ఆర్ ఎంకరేజింగ్ టు లార్జ్ స్కేల్ పొజిషన్. సో, మనం ఎంత స్కేల్ డెవలప్ చేయాలి అంటే మనం అన్ని ఇన్‌పుట్స్‌ని చేంజ్ చేసుకుంటూ ఎళ్తున్నాం గదా! సో, ఒక స్కేల్ వైస్‌గా ఇంక్రీజ్ చేసుకుంటూ ఎళ్తున్నాం. ఎంత స్కేల్ ఇంక్రీజ్ వచ్చినప్పుడు వాట్ ఆర్ ది రిటర్న్ ఫ్రమ్ దట్ ఇంక్రీజ్ ఇన్ ద స్కేల్. అందుకని దీన్ని రిటర్న్ టు స్కేల్ అంటాము. దీన్ని రిటర్న్ టు ఫ్యాక్టర్స్ అంటాము. విట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ టు నో దీస్ 2 ఫ్యాక్టర్స్. దీని మీదనే మీకు నెక్స్ట్ చాప్టర్ డిపెండ్ అయి ఉంటుంది. కాస్ట్ కావచ్చు, దాని తర్వాత మార్కెట్స్ కావచ్చు డిపెండ్ అయి ఉంటుంది. సో, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏందంటే, అట్‌లీస్ట్ వన్ ఆఫ్ ది ఇన్‌పుట్ విల్ బి అన్‌చేంజ్డ్ ఆర్ ఫిక్స్డ్. ఇక్కడ ఆల్ ఫ్యాక్టర్స్ విల్ బి వేరియబుల్. దీనికి ముందుకెళ్ళే కంటే ముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. ఇది అయిపోయిన తర్వాత ఎళ్దాం. టోటల్ ప్రొడక్ట్ అయినప్పుడు ఎళ్దాం. సో, కార్బన్ గ్యాస్ ప్రొడక్షన్ ఫంక్షన్ ఏం చెప్తున్నానంటే, జనరల్‌గా మనం ఏం చెప్తున్నాం సార్ ప్రొడక్షన్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఇన్‌పుట్స్ అంటున్నాం కదా! ఈయన ఒక ఈక్వేషన్ ఫార్మ్ చేసాడు. కార్బన్ అండ్ డగ్లస్ అనేటి ఆయన ఏం చేసిండంటే యూఎస్ఏలో దే ఆర్ స్టడీయింగ్ అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ స్టడీ చేస్తున్నప్పుడు దే ఫౌండ్ దట్ యువర్ ప్రొడక్షన్ విల్ బి డిపెండెంట్ అపాన్ కే మల్టిప్లైడ్ బై లేబర్ మల్టిప్లైడ్ బై క్యాపిటల్ అండ్ అకార్డింగ్ టు ద 1 మైనస్ ఏ అని అంటున్నాడు. సో, ఇక్కడ కే మీన్స్ ఫర్ టెక్నాలజీ, ఏ మీన్స్ ఫర్ ఒక కాన్స్టాంట్ ఫ్యాక్టర్ అని చెప్తున్నాడు. నౌ ఈవిటి మీద నీ ప్రొడక్షన్ అవుట్‌పుట్ అనేది డిపెండ్ అయి ఉంటాది అని చెప్పేసి అన్నాడు. ఒక ఫంక్షన్ డ్రా చేయొచ్చు కదా మనం. అరే చెప్పురా ఇంతమంది లేబర్‌ని పెడతా, ఈ టెక్నాలజీ పెడతా, ఇంత క్యాపిటల్ పెడతా, ఎంత అవుట్‌పుట్ తెస్తావు? అనే దానికి ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన దానికి ఇంత చేసినాడు. సో, ఇది లేబర్ కాన్స్టాంట్. ఇది క్యాపిటల్ రిలేటెడ్ వన్. అండ్ ఈ పాలిష్ డగ్లస్ అనేటోన్ని సీడబ్ల్యూ కాప్ డగ్లస్ అండ్ కాప్ గుర్తుపెట్టుకోండి. దే కంక్లూడెడ్ అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో లేబర్ కంట్రిబ్యూషన్ టు ద క్వాంటిటీ ఈస్ 75% దట్ ఈస్ 3/4 అండ్ క్యాపిటల్ కంట్రిబ్యూషన్ ఈస్ 1/4 టు 25% ఉంది. క్యాపిటల్ అంటే ఏంటి? జనరల్‌గా మిషనరీ టూల్స్. దీనివల్ల ఒక 1/4 ఆఫ్ ది టోటల్ అవుట్‌పుట్ జనరేట్ అవుతుంది. అండ్ లేబర్ వల్ల 75% ఆఫ్ ది అవుట్‌పుట్ జనరేట్ అవుతుంది. విత్ ద కాన్స్టాంట్ టెక్నాలజీ ఇన్ ద ఇండస్ట్రీ అని చెప్పేసి దే హావ్ స్టడీడ్ యూఎస్ఏలో 1930స్ సంథింగ్ 1936లో. నౌ ఇది అయిపోయిన తర్వాత వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దాని నుంచి క్వెషన్స్ వస్తా ఉంటాయి. క్యూకే లేయొచ్చు. అటు ఫ్యాక్టర్స్ ఇచ్చి నిన్ను క్వాంటిటీ కనుక్కోమంటాడు. యూ షుడ్ బి ఏబుల్ టు కాలిక్యులేట్ దట్ పర్టిక్యులర్ పార్ట్. సింపుల్ క్వెషన్స్ మోస్ట్‌లీ రావు. వస్తే దీంట్లో నుంచి క్వెషన్ వస్తది. దేంట్లో నుంచి ఈ ఫార్ములా రాయమంటాడు. అంతే అంతకు మించి ఏముండదు. నౌ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ ఆర్ డిమినిషింగ్ రిటర్న్స్. డిమినిషింగ్ రిటర్న్స్ ఎందుకన్నాడు? వేరియబుల్ ప్రపోర్షన్స్ లా ఎందుకన్నాడంటే, దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ ది షార్ట్ రన్ ప్రొడక్షన్ స్టడీ. ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ అవుట్‌పుట్ బిహేవియర్ బై చేంజింగ్ ద ప్రపోర్షన్ ఆఫ్ విచ్ ఇన్‌పుట్స్ ఆర్ కంబైన్డ్. ఉన్న ఇన్‌పుట్స్‌ని ఏ విధంగా కంబైన్ చేస్తున్నప్పుడు అవుట్‌పుట్‌లో చేంజ్ ఎలా వస్తుంది. అందుకనే లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ ఆర్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటున్నాడు. ఇట్ ఈస్ వెల్ వర్స్డ్ విత్ ద షార్ట్ రన్ ప్రొడక్షన్‌లో గురించి ఇది స్టడీ. షార్ట్ రన్ ప్రొడక్షన్‌లో అవుట్‌పుట్ అనేది ఎలా చేంజ్ అవుతుంది బై చేంజింగ్ ది ఇన్‌పుట్స్ అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. సో, ఇందులో మనం ఏం అస్యూమ్ చేసుకుంటాము? వన్ వేరియబుల్ ఇన్‌పుట్ విత్ ఆల్ అదర్ ఇన్‌పుట్స్ కాన్స్టాంట్. ఒక ఒక వేరియబుల్ ఇన్‌పుట్
అనేది ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. ఆల్ అదర్ ఇన్‌పుట్స్ విల్ బి వేరియబుల్ అనేది ఇక్కడ ఫార్ములా కొంచెం డిఫరెంట్‌గా వచ్చింది. వన్ ఇన్‌పుట్ విల్ బి కాన్స్టాంట్ అండ్ ఆల్ అదర్ విల్ బి వేరియబుల్ అనేది క్వెషన్. సో, వన్ ఫిక్స్‌డ్ ఆర్ కాన్స్టాంట్ ఇన్‌పుట్ అండ్ ఆల్ అదర్ ఇన్‌పుట్స్ ఆర్ వేరియబుల్. ఓకే. నౌ ఫిక్స్‌డ్ ఇన్‌పుట్ అంటే ఏంది? వేరియబుల్ ఇన్‌పుట్ అంటే ఏంది? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ ఒక 3, 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లెట్స్ సే వి ఆర్ వన్ బేకరీ. క్లాస్‌లో చెప్పిన ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మీకు కూడా రీకాల్ అవ్వడానికి ఈజీగా ఉంటది. వన్ బేకరీ ఉంది. వన్ బేకరీలో ఐ క్రియేటెడ్ 500 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఏరియా ఉంది. ఇది నేను ఫిక్స్‌డ్‌గా తీసుకుంటున్నాను. ఈ షాపు ఐ యామ్ టేకింగ్ యాస్ ఫిక్స్‌డ్ ఇన్‌పుట్. ఇది వన్ ఆఫ్ ది క్యాపిటల్ కదా! అప్లికేషన్. నౌ దీంట్లో ఐ మే క్రియేట్ 4 మిషనరీస్ విత్ 4 లేబర్. నౌ స్టార్టింగ్ స్టేజ్‌లో దేర్ ఆర్ 3 కాన్సెప్ట్స్. ఏంటివవి? టోటల్ ప్రొడక్ట్, యావరేజ్ ప్రొడక్ట్ అండ్ మార్జినల్ ప్రొడక్ట్ అనే కాన్సెప్ట్స్. ఫస్ట్ వాట్ ఈస్ టోటల్ ప్రొడక్ట్? టోటల్ ప్రొడక్ట్ అంటే ఏంటి? మనం ఇచ్చిన ఇన్‌పుట్స్ అన్నీ కలుపుకొని ఎంత ప్రొడక్ట్ జనరేట్ చేసినాము. ఇది ఓకే. యావరేజ్ ప్రొడక్ట్ అంటే ఏంది? మనం ఇచ్చిన టోటల్ ప్రొడక్ట్ ఎంతొచ్చింది? మనం ఎన్ని యూనిట్స్ ఆఫ్ ఇన్‌పుట్స్ అనేది ఇంక్లూడ్ చేసాము. యావరేజ్ ప్రొడక్ట్. వాట్ ఈస్ మార్జినల్ ప్రొడక్ట్ మరి? మార్జినల్ ప్రొడక్ట్ అంటే వాట్ ఈస్ యువర్ చేంజ్ ఇన్ ద టోటల్ ప్రొడక్ట్ వెన్ యూ ఆర్ ఇంట్రొడ్యూసింగ్ అడిషనల్ ఇన్‌పుట్. లెట్స్ సే ఇవే ఉన్నాయి మన మార్కెట్‌లో. ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ ఓన్లీ ఇదే ఉంది. నేను ఈ 2 ఇంక్లూడ్ చేసిన. ఈ 2 ఇంక్లూడ్ చేసినప్పుడు టోటల్ ప్రొడక్ట్ ఎంత? ఇది ఒక్కటున్నప్పుడు టోటల్ ప్రొడక్ట్ ఎంత? ఈ 2 ఉన్నప్పుడు టోటల్ ప్రొడక్ట్ ఎంత? దెన్ ఈ 2 ఉన్నప్పుడు మైనస్ 1 ఉన్నప్పుడు టోటల్ ప్రొడక్ట్ ఈస్ యువర్ మార్జినల్ ప్రొడక్ట్. అడిషనల్ ప్రొడక్ట్ ఫర్ అడిషనల్ యూనిట్ ఆఫ్ ఇన్‌పుట్. సో, ఏమైనా చేంజ్ వచ్చిందా? అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. సో, యువర్ మార్జినల్ ప్రొడక్ట్. ఈ 3 కాన్సెప్ట్‌లు ఎందుకు? ఈ 3 కాన్సెప్ట్‌ల డిస్కషన్ ఎందుకనంటే, వి నీడ్ టు అండర్‌స్టాండ్ థిస్ పర్టిక్యులర్ స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ద షార్ట్ రన్. ఈ పర్టిక్యులర్ గ్రాఫ్ అర్థం కావడానికి ముందు ఈ 3 బిహేవియర్ ఎలా ఉంటదో మనం తెలుసుకోవాలి. సో, ఫస్ట్ వాట్ ఈస్ టోటల్ ప్రొడక్ట్? టోటల్ ప్రొడక్ట్ ఈస్ టోటల్ అవుట్‌పుట్ రిజల్టింగ్ ఫ్రమ్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కంబైన్డ్ టుగెదర్. దట్ ఈస్ చేంజ్ ఇన్ ద మార్జినల్ ప్రొడక్ట్. మార్జినల్ ప్రొడక్ట్ అంటే ఏంది? అడిషనల్ ప్రొడక్ట్ జనరేట్ అవుతా ఉంది. ఒక అడిషనల్ ఇన్‌పుట్ ఇచ్చినా, అడిషనల్ ప్రొడక్ట్ వచ్చింది. ఇలా అడిషనల్‌గా వచ్చిన దాన్ని అన్ని కలిపితే యూ విల్ బి గెట్టింగ్ టోటల్ ప్రొడక్ట్ కదా! అట్లా. అండ్ టోటల్ ప్రొడక్ట్స్ యావరేజ్ ప్రొడక్ట్ ఇంటూ నంబర్ ఆఫ్ పర్టిక్యులర్ యూనిట్స్ ఇన్‌పుట్స్. సో, ఇలాగా ఎంత టోటల్ ప్రొడక్ట్ జనరేట్ అయింది. వాట్ ఈస్ యువర్ యావరేజ్ ప్రొడక్ట్? టోటల్ ప్రొడక్ట్ పర్ యూనిట్ ఆఫ్ వేరియబుల్ ఫ్యాక్టర్స్. టోటల్ ప్రొడక్ట్ ఎంత? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఓన్లీ వేరియబుల్ ఫ్యాక్టర్సే. అండ్ తర్వాత వాట్ ఈస్ యువర్ మార్జినల్ ప్రొడక్ట్? మార్జినల్ ప్రొడక్ట్ అంటే చేంజ్ ఇన్ ద టోటల్ ప్రొడక్ట్ పర్ యూనిట్ చేంజ్ ఇన్ ద క్వాంటిటీ ఆఫ్ వేరియబుల్ ఫ్యాక్టర్స్. ఒక వేరియబుల్ ఇన్‌పుట్ ఒక ఫిక్స్‌డ్ అలానే ఉంది కదా! సో, ఇట్ ఈస్ ఇర్రెలెవెంట్ ఫర్ ద డెసిషన్ మేకింగ్. సో, ఫిక్స్‌డ్ ఉంచి ఒక ఇన్‌పుట్ పెంచడం వల్ల ఎంత ఔట్‌పుట్ పెరిగింది? ఒక ఇన్‌పుట్ పెంచడం వల్ల ఎంత ఔట్‌పుట్ పెరిగింది అనేది మార్జినల్ ప్రొడక్ట్. మార్జినల్ అనే దానికి అర్థం ఏంటనంటే హౌ మచ్ ఇప్పుడు సపోజ్ హౌ మచ్ క్వాంటిటీ ఇంక్రీజ్డ్ యాస్ ఎ ఔట్‌పుట్ ఫర్ ది ఇంక్రీజ్ ఆఫ్ 1 యూనిట్. మార్జినల్ రెవెన్యూ అంటే ఏంది? ఒక్క సేల్ జరగడం వల్ల, ఒక్క క్వాంటిటీ సేల్ జరగడం వల్ల ఎంత క్వాంటిటీ ఎంత రెవెన్యూ జనరేట్ అయింది మార్జినల్ రెవెన్యూ. మార్జినల్ కాస్ట్ అంటే ఏంది? ఒక్క ఇన్‌పుట్ పెంచడం వల్ల ఎంత కాస్ట్ ఇంక్రీజ్ అయింది. అడిషనల్ కాస్ట్ ఇంక్రీజ్డ్ ఫర్ ది అడిషనల్ ఇన్‌పుట్స్ ఇంట్రొడ్యూస్డ్. నౌ ఇప్పుడు నేను ఎన్ క్వాంటిటీ దగ్గర మార్జినల్ ప్రొడక్ట్ చెక్ చేయాలంటే, వాట్ ఈస్ మై టోటల్ ప్రొడక్ట్ ఎట్ ఎన్ క్వాంటిటీ? వాట్ ఈస్ మై టోటల్ ప్రొడక్ట్ ఎట్ ఎన్ క్వాంటిటీ మైనస్ 1 అంటే దాని ముందు క్వాంటిటీ వరకు. ఇందాక మాట్లాడుకున్నాం కదా! 2 అవుట్‌పుట్స్ ఉంటే ఇప్పుడెంత? టోటల్‌గా ఎంత? ఈ టోటల్ నుంచి ఇది తీసేస్తే ఇది అడిషన్ చేసినందుకు నాకెంత అడిషనల్ టోటల్ ప్రొడక్ట్ వచ్చింది అని చెప్పేది. సో, ఎంపీ ఈస్ యువర్ టోటల్ ప్రొడక్ట్‌లో చేంజ్ డివైడెడ్ బై టోటల్ ఇన్‌పుట్స్‌లో చేంజ్. దెన్ యూ ఆర్ గెట్టింగ్ టోటల్ మార్జినల్ ప్రొడక్ట్ అనేది వస్తది. ఓకే. పెట్టండి. ఈ పర్టిక్యులర్ టేబుల్ చూడండి. ఈ టేబుల్‌లో ఏముంది? నేనొక ఫిక్స్డ్ ఫ్యాక్టర్‌ని వాడుతున్నా. ఇట్ ఈస్ మై బేకరీ అనుకుందాం. నేను ఒక సెట్ ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం గదా! ఇదంతా ఒక సెట్. ఎగ్జాంపుల్‌కి ఇదంతా ఒక సెట్.
ఇదంతా ఒక సెట్. ఒక్కొక్కటి ఒక్కొక్క సెట్ అనుకుందాం మనం. ఒక్కొక్కటి ఒక్కొక్క కాంబినేషన్. నౌ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్టు ల్యాండ్ ఉంది నా దగ్గర. అది ఆ ఏరియా ఉంది. బట్ ఐ యామ్ నాట్ గివింగ్ ఎనీ వేరియబుల్. ఎనీ సెట్స్ ఇవ్వట్లేదు. ఆ ల్యాండ్ 500 స్క్వేర్ ఫీట్ ల్యాండ్ అలానే ఉంది. బేకరీ ప్రొడక్ట్స్ అవుట్‌పుట్ వస్తదా? రాదు. అందుకనే యువర్ టోటల్ ప్రొడక్ట్ విల్ బి 0. ఓకే. ఉన్న ల్యాండ్‌కి నువ్వొక మిషనరీ యాడ్ చేసినావు. నువ్వొక మిషనరీ యాడ్ చేయడం వల్ల ఏమైంది? టోటల్ ప్రొడక్ట్ యూఆర్ ప్రిపేరింగ్ కేక్స్ రైట్? ఆ టోటల్ ఒక 4 కేక్స్ అనేది ప్రొడ్యూస్ చేయగలిగావు. దెన్ వాట్ ఈస్ యువర్ యావరేజ్ ప్రొడక్ట్? యావరేజ్ ప్రొడక్ట్ అంటే ఏం చెప్తావు? యువర్ టోటల్ ప్రొడక్ట్ డివైడెడ్ బై యువర్ టోటల్ వేరియబుల్ ప్రొడక్షన్. ఫిక్స్‌డ్ ఎందుకు తీసుకోకూడదు? ఫిక్స్‌డ్ ఎందుకు తీసుకోకూడదంటే, నువ్వు చేసినా, చేయకపోయినా అది అలానే ఉంటది కాబట్టి, ఇట్ ఈస్ ఇర్రెలెవెంట్ ఫర్ ద డెసిషన్ మేకింగ్. ఎంత చేంజ్ రావడం వల్ల ఎంత చేంజ్ వచ్చింది అనేది తీసుకొచ్చినావు. వాట్ ఈస్ యువర్ మార్జినల్ ప్రొడక్ట్? ఇంతకుముందు వాట్ ఈస్ యువర్ ఇన్‌పుట్స్? 0. ఇప్పుడు నీ ఇన్‌పుట్స్ ఏంటి? ఒక సెట్. ఒక సెట్ పెంచడం వల్ల వాట్ ఈస్ ద ప్రొడక్ట్‌లో చేంజ్? 4 చేంజ్ వచ్చింది. సో, ఇట్ ఈస్ యువర్ +4 ఈస్ యువర్ మార్జినల్ ప్రొడక్ట్. ఫైన్. దాని తర్వాత ఇంకొక సెట్ అరేంజ్ జేసినాం. ఇంకొక సెట్ అరేంజ్ జేసినాం. ఇట్లా అరేంజ్ చేసుకుంటూ పోతే ఒక టైమ్ వచ్చినప్పుడు 500 స్క్వేర్ ఫీట్ ఏరియా పర్ఫెక్ట్ యుటిలైజేషన్ జరుగుతది. అంటే అందులో ఎన్నైతే మనము మిషనరీస్ అండ్ లేబర్ పెట్టగలమో అంత ఏరియా ఎఫిషియెంట్‌గా యూజ్ చేసుకుంటున్నది. అండ్ ఈ పర్టిక్యులర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏరియా ఇండివిజిబిలిటీ ఉండకపోవడం వల్ల ఇప్పుడు సపోజ్ నేను ఈ సెట్ పెడితే గాని పని జరగదు. ఓన్లీ ఇది పెడితే జరుగుతుందా? ఓన్లీ నేను బిల్డింగ్ తీసుకుంటే అవుట్‌పుట్ చేయగలనా? లేదు. ఆ అవుట్‌పుట్‌కి తగ్గట్ట ఆ ఇండివిజిబిలిటీ ఉంటది గాబట్టి, నేను ఆ డివైజబిలిటీ ఉండేటట్టు ఒక లేబర్ ఇప్పుడు సపోజు ట్రాక్టర్ ఉంది. ట్రాక్టర్‌తో నేను పొలంని దున్నాలి. ఇప్పుడేం చేస్తా? ముందలి పార్ట్ తీసుకుంటా. లేదు నేను ఓన్లీ హాఫ్ పార్ట్ ఆఫ్ ది ట్రాక్టర్ తీసుకుంటా. ఒక డ్రైవర్ ఇద్దరు నడపాలనుకోండి. ఇప్పుడు సపోజ్ ఒకడు నడపాలి. ఒకడు ఎంకలంగా పని చేయాలి. ఓన్లీ ఎంకలింట్ ఉంటేనే దున్నగలుగుతామా? లేదు. ఓన్లీ డ్రైవర్ ఉంటే దున్నగలుగుతామా? లేదు. అంటే ఒక ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఓన్లీ డ్రైవర్ ఉంటే దున్నేయొచ్చు కానీ, జనరల్‌గా చెప్తున్నాను నేను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్‌కి హ్మ్. డ్రైవర్ కాంట్రాక్టర్ కూడా ఎగ్జాంపుల్ అయిపోయింది. సో, ఏదైనా ఒక లేబర్ గావచ్చు. సపోజ్ ఓన్లీ నువ్వన్నట్టు ఓన్లీ 500 స్క్వేర్ ఫీట్ ఏరియా ఉంది. ఓన్లీ లేబర్ వస్తున్నారు. ఓన్లీ లేబర్‌తో నువ్వు ప్రొడ్యూస్ చేయగలుగుతావా? బేకరీ ఐటెమ్స్ చేయలేవు. దానికి సంబంధించిన రా మెటీరియల్, దానికి సంబంధించిన మెషినరీ, దానికి సంబంధించిన అన్నీ ఉండాలి. సో, వెనెవర్ యూ ఆర్ యూజింగ్ దట్ ఫిక్స్డ్ ఫ్యాక్టర్ అండ్ వేరియబుల్ ఫ్యాక్టర్ ఇన్ ప్రాపర్ అండ్ కరెక్ట్ ప్రపోజిషన్. ఇక్కడుందో చూడండి. 4 సరిపోతది. 4కి 4 తెచ్చినప్పుడు నేనొకటి తెచ్చినా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొక సెట్ తెచ్చినా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొక సెట్ తెచ్చినా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొక సెట్ తెచ్చినా ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఎప్పుడైతే నేను ఇంకొక సెట్ కూడా తీసుకొస్తానో, ఇప్పుడు ఇందులో 4 లేబర్‌లున్నారు గదా! ఐదో లేబర్‌ని కూడా తీసుకొస్తా. ఐదో లేబర్ సెట్‌ని కూడా తీసుకురావడం, లేదంటే ఐదో మిషనరీ కూడా తీసుకురావడం నేను చేస్తా. తెచ్చినప్పుడు ఐదో లేబరు ఇక్కడన్నా పని చేయగలుగుతాడు. లేదంటే ఇంకో తెచ్చిన కొత్త దాంట్లోనే పని చేయగలుగుతాడు. అప్పుడేమైతది బేసికల్‌గా ఉన్న ప్రొడక్షను ఆ ఫిక్స్‌డ్ ఇన్‌పుట్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా వేరియబుల్ ఇన్‌పుట్ కూడా ఉందనుకోండి. ఫైన్. దాని వరకు మనకు టోటల్ ప్రొడక్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వకుంటా ఉంటది. వెనెవర్ మనం టోటల్ ప్రొడక్ట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఇంకా తెస్తాంగా అని చెప్పేసి ఇంకొక వేరియబుల్ ఇన్‌పుట్ దట్ ఈస్ అవర్ ఇంకొక మెషినరీ సెట్ తెచ్చాము. ఇది అక్కడ ఐడిల్‌గా పడుండాల్సొస్తది. ఎందుకు? ఫస్ట్ దీనికి స్పేస్ లేదు. ఉన్న దాంట్లో 4 అనేవి సెట్ అయిపోయినాయి. ఒకదాన్ని తేవాలంటే ఈ దాన్ని బయటకి పంపించి, ఈ దాన్ని ఇంకో దాన్ని అల్లేయాలి. సో, అట్లా ఏయడం కుదరదు గాబట్టి, ఇది అయిపోయిన తర్వాత యూజ్ థిస్ పర్టిక్యులర్ మెషిన్. సో, ఫస్ట్ వాడిదయిపోలే, వర్క్ అయిపోలే. వాడిదయిపోయిన తర్వాత వీడు జాయిన్ అవ్వడం, మళ్ళా వీడిది. సో థట్ టోటల్ ప్రొడక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతది. బట్ ఇందాక ఇంక్రీజ్ అయినంత రేంజ్‌లో ఇందాకేమైంది? సపోజ్ ఒక సెట్ ఉంది. ఈ సెట్‌లో కొంత ప్రొడక్ట్ ఒస్తుంది. ఈ సెట్‌లో ఇంకొంత ప్రొడక్ట్ ఒస్తుంది. ఈ సెట్‌లో ఇంకొంత ప్రొడక్ట్ ఒస్తుంది. ఈ సెట్‌లో ఇంకొంత ప్రొడక్ట్ ఒస్తుంది. టోటల్ ఇన్‌పుట్స్ పెద్దే కొద్దీ ఇంకా ఆ టోటల్ అవుట్‌పుట్స్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంటది. సమ్‌టైమ్స్ వీడికి ఖాళీగా ఉన్నప్పుడు వీడికొచ్చి హెల్ప్ చేయడము. లేదంటే ఈ అందరూ కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళడం. అంటే బెటర్ కోఆర్డినేషన్ ఉండడం, స్పెషలైజేషన్ రావడము. ఇవన్నీ జరగడం వల్ల స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ది టైమ్‌లో ఇంక్రీజ్ అవ్వకుంటా ఎళ్తది టోటల్ ప్రొడక్ట్. వెనెవర్ ఒక కొత్త పర్టిక్యులర్ ఆ ఐటెమ్‌ని తీసుకొనొస్తామో, అంటే ఆల్రెడీ మనకు డివిజిబిలిటీ ఎంతుందో, ఆ ఇండివిజిబిలిటీకి ఎంతుందో డివిజిబుల్ అయ్యేదాకా అంటే అందరూ సమానంగా పంచుకునేంత వరకు కోఆర్డినేషన్ బాగుండేంత వరకు తెచ్చినాం ఫ్యాక్టర్స్. ఇంకా ఎక్స్‌ట్రా ఫ్యాక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేసినామనుకో, అప్పుడేమైతది?
కోఆర్డినేషన్ అనేది స్లోగా తగ్గిపోతది. కోఆర్డినేషన్ తగ్గిపోతది. బట్ అవుట్‌పుట్ అనేది ఇంకా జనరేట్ అవ్వుకుంటూనే ఎళ్తది. సమ్ కైండ్ ఆఫ్ లేబర్ అనేది వేస్ట్ అయిపోవడం, మిషనరీ అనేది కొంతసేపు ఐడల్‌గా ఉండడం, వాడు అయిపోయిన తర్వాత ఇక్కడ రావడం, అట్లాగా ఏదైనా జరుగుతది గాబట్టి, అలా జరిగినప్పుడు టోటల్ ప్రొడక్ట్ ఇంక్రీజ్ అవుతది. బట్ ఇంత ముందుకి ఇంక్రీజ్ అయిన రేట్‌లో ఇంక్రీజ్ అవ్వదు. అంటే ఏమైతది? స్టేజ్ 2కి వచ్చినప్పుడు ఒక స్టేజ్ దాటిన తర్వాత టోటల్ ప్రొడక్ట్ అనేది డిమినిష్ అవుతూ వస్తుంటది. అంటే ఇంక్రీజ్ అవుతది. ఎట్ ఎ డిమినిషింగ్ రేట్ ఇంక్రీజ్ అవుతది. ఇట్లా ఇంక్రీజ్ అయ్యి ఇంకా నువ్వు అడిషనల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ అడిషనల్ వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఇచ్చినా కూడా ఇంక టోటల్ ప్రొడక్ట్‌లో ఏ చేంజ్ రాదు. అంటే కొంచెం కొన్ని వేరియబుల్ ఫ్యాక్టర్స్ వేస్ట్‌గా ఆడ పడుంటాయన్నమాట. పూర్ కోఆర్డినేషన్ ఉండడం, ఎక్సెసివ్ వేరియబుల్ ఫ్యాక్టర్స్ అయిపోయి ఎక్సెసివ్ లేబర్ అయిపోయినారు. ఇప్పుడేంది ఇందులో పెట్టినావు. ఈ 4 సపోజ్ 4 మిషనరీస్ 4 ఉన్నారు. లేబర్ తీసుకొనొచ్చినావు బాగుంది. ఇంకొక లేబర్‌ని తీసుకొచ్చినావు. వీడికి హెల్ప్ చేయడం, వీడికి హెల్ప్ చేయడం చేస్తున్నాడు. కానీ ఒక లేబర్ అనేది వేస్ట్ అయిపోతున్నాడు గదా! అడిషనల్ ఇన్‌పుట్ ఒస్తుంది. ఇక్కడ ఒక లేబర్ చేసినావు. సరిపోతలే లేబరు. ఇంకొక లేబర్ తెచ్చినావు. సరిపోయేంత లేబర్ తెచ్చినంత వరకు వర్క్ జరుగుతుంది. కోఆర్డినేషన్ బాగుంది. డివిజిబుల్ స్కిల్ రావడం, స్పెషలైజేషన్ రావడం, టోటల్ ప్రొడక్ట్ పెరగడం జరుగుతుంది. బట్ వెనెవర్ అవసరం లేకుండా గూడా మనం వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ చేస్తున్నామో మనకిక్కడ ఒక ఫిక్స్‌డ్ వేరియబుల్ ఉంది. ఇది ఫిక్స్‌డ్ ఇన్‌పుట్ ఉంది. అదే మన బిల్డింగ్. అందులో ఎంతైతే పట్టగలుగుతామో అంతే చేసాం. ఎక్కువ తెచ్చినామనుకోండి వేరే ఫ్యాక్టర్స్ వేరే వాళ్ళందరూ ఖాళీ కూర్చోవాల్సొచ్చే అవకాశం ఉంది. అక్కడ ఖాళీ కూర్చోవడం వల్ల ఏంటి? అడిషనల్ ఇన్‌పుట్ ఉన్నా కూడా అడిషనల్ అవుట్‌పుట్ ఉండదు. సో దట్ మార్జినల్ ప్రొడక్ట్ అనేది తగ్గుతా వస్తది. తగ్గుతా వచ్చి ఏమైతది? ఇట్ విల్ గో టు నెగెటివ్. అంటే ఇంకా రావాల్సిన అవుట్‌పుట్ కంటే కూడా తక్కువ అవుట్‌పుట్ వస్తది. వెనెవర్ యూ ఆర్ ఇంట్రొడ్యూసింగ్ ఇన్‌పుట్ అయినా కూడా తక్కువొస్తదనమాట. సో, జస్ట్ కనెక్ట్ విత్ దిస్ కూడా బేకరీ ఐటెమ్స్ తీసుకుంటే, ఇప్పుడు మనం ఈ గ్రాఫ్‌లోకెళ్తే మీకిప్పుడు అర్థమైపోతది. గ్రాఫ్‌లో ఏం చెప్తున్నాడు? సీ యువర్ టోటల్ ప్రొడక్ట్ కావచ్చు, యువర్ మార్జినల్ ప్రొడక్ట్ కావచ్చు, యువర్ ఐటెమ్ కావచ్చు. ఇట్ విల్ బి స్టార్టెడ్ ఫ్రమ్ 0. 0తోని స్టార్ట్ అయ్యి ఒక టోటల్ ప్రొడక్ట్ ఇందాక 4 ఉంది కదా! ఇక్కడ చూస్తే అన్నీ కూడా 4, 4, 4 ఉన్నాయి. ఇక్కడ స్టార్ట్ అవుతది. ఇలా స్టార్ట్ అయ్యి నీ టోటల్ ప్రొడక్ట్ అనేది స్టార్టింగ్‌లో బాగా ఇంక్రీజ్ అవుతది. దేని వల్ల ఇంక్రీజ్ అవుతుంది సార్? మార్జినల్ ప్రొడక్ట్ వల్ల ఇంక్రీజ్ అవుతుంది. మార్జినల్ ప్రొడక్ట్ వల్ల ఇంక్రీజ్ అవ్వడం ఏంటి అనే క్వెషన్ రావచ్చు. అసలు మార్జినల్ ప్రొడక్ట్ అవసరం అంటే ఏంది? మార్జినల్ ప్రొడక్ట్ అంటే నువ్వు ఒక అడిషనల్ లేబర్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నావు గదా! ఒక అడిషనల్ లేబర్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఇప్పుడు సపోజ్ ఇంతకుముందుకు ఒకడే లేబర్ ఉండే. ఒక లేబరు, ఒక మెషిన్ ఉండే. దానివల్ల ఓన్లీ 50 ప్రొడక్ట్‌లే తయారైనాయి అనుకుందాం. కానీ ఇప్పుడు ఇంకొక లేబరు, ఇంకొక మెషిన్ తేవడం వల్ల 50 ప్రొడక్ట్‌లు గాదు, 20 ప్రొడక్ట్‌లే. అంటే 50కి 50 అయితే ఏం చేంజ్ లేదు. ఇంతకుముందుకు 50 అయినాయి. లేబర్ మిషనర్ ఉంది. ఇప్పుడు లేబర్ మిషన్ ఉంది. 50 అయినాయి. 50, 50 100 అయితాయి మహా అయితే. 100 కాకుండా 110 అయితాయి. ఎట్లయితాయి అనంటే మేబీ ఇలా బెటర్ కోఆర్డినేషన్ వల్ల ఇద్దరు కలిపి కొంచెం ఫాస్ట్‌గా పనిచేయడం కావచ్చు. మెషినరీని ఎఫిషియెంట్‌గా యూజ్ చేయడం కావచ్చు. వీడు ట్రై చేయడము, వీడొచ్చే లోపల మనం దాన్ని సెటప్ చేసి పెట్టడం కావచ్చు. ఇలాగా ఇట్లాంటి యాక్టివిటీస్ కొన్ని చేయడం వల్ల ప్రొడక్టివిటీ అనేది పెరుగుతది. అట్లా ఇంకొక లేబర్‌ని ఇంట్రొడ్యూస్ చేసినాం. ఇంకా మార్జినల్ ప్రొడక్ట్ పెరిగింది. అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో యువర్ మార్జినల్ ప్రొడక్ట్ విల్ బి ఇంక్రీజ్డ్. టోటల్ ప్రొడక్ట్ అంటే ఏంటి? అడిషనల్‌గా ఎంత అవుట్‌పుట్ వస్తుంది? మార్జినల్ ప్రొడక్ట్. అన్నీ కలిపితేనే కదా టోటల్ ప్రొడక్ట్. అందుకనే ఇది కూడా ఇంక్రీజ్ అవుతది. వెనెవర్ ఒక రేంజ్‌కి పోయిన తర్వాత ఇంకా అడిషనల్‌గా అవుట్‌పుట్ రాదు. అంటే ఇంతకుముందుకి లేబర్‌ని ఇంక్రీజ్ చేస్తే మనకు 60 వచ్చింది. ఇప్పుడు 50 వస్తుంది మళ్ళా. అంటే అగైన్ స్లోగా ఇది డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఇది స్లోగా డిక్రీజ్ అవుతూ వస్తుందంటే ఏంటి? టోటల్ ప్రొడక్ట్‌లో చేంజ్ ఉంది. బట్ నెగెటివ్ చేంజ్ ఉంది. అంటే తక్కువ చేంజ్ అవుతుంది. ఇంకా ఫాల్ అవుతా ఉంది. చేంజ్ అనేది. దానికి దీనికి మధ్యలో చేంజ్. ఇప్పుడు సపోజ్ ఇంతకుముందుకి 50 ఒక లేబర్ ఒక మెషినరీతోని 50 చేస్తే, ఇప్పుడు 2 లేబర్‌తోని 2 మెషిన్‌లతోని ఎంత చేయాలి? 100 చేయాలి. కానీ 90 చేస్తున్నాం. మార్జినల్ ప్రొడక్ట్ 40 వచ్చింది. ఇంతకుముందుకు 50 ఉండే. ఇప్పుడు 40 వస్తుంది. మరి 90 అయింది గదా! 50 నుంచి 90కి అయ్యింది. 50 నుంచి 50కి అవుతే ఇంక్రీజింగ్ రేటు. 50 నుంచి 100కి అవుతే ఇంక్రీజింగ్ రేటు. 50 నుంచి 100కి అవుతే ఇంక్రీజింగ్ రేట్ సేమ్ రేట్‌లో ఇంక్రీజ్ అవుతుందండి. కానీ 50 నుంచి 90కి అవుతే ఏంటి? ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఎట్ ఎ డిమినిషింగ్ రేట్. మెల్లగా తగ్గుకుంటూ పెరుగుతుంది. అంటే ఇక్కడ చేంజు 50 వస్తే ఇక్కడ చేంజ్ 40, ఇక్కడ 30, ఇక్కడ 20 ఇంక చేంజ్ ఏం లేదు. మెల్లగా మైనస్ చేంజ్ అవుతా ఉంది. వేర్ మార్జినల్ ప్రొడక్ట్ 0 అయిపోతుందో, అక్కడ నీ టోటల్ ప్రొడక్ట్ చేంజ్ అవ్వడం అయిపోతుంది. అదే నీ లాస్ట్ చేంజ్. నథింగ్ బట్ సింపుల్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఒక యూనిట్ పెట్టా. 50 వచ్చింది అవుట్‌పుట్. రెండో యూనిట్ యాడ్ చేశా. 50 వచ్చింది. మూడో యూనిట్ యాడ్ చేశా. 50 వచ్చింది. నాలుగో యూనిట్ యాడ్ చేశా. 50 వచ్చింది. మార్జినల్ ప్రొడక్ట్ ఎంత? 0. ఎంత లేదు. దీనికి చేంజ్ ఎంత? 100.
-50 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 1 50 వస్తది. 50, 50, 50, 50, 50 ఉంటది ఎప్పటికి కూడా. అదే అంటే కర్వ్ ఇలా ఉంటది. అట్లా గాకుండా వెనెవర్ యువర్ మార్జినల్ ప్రొడక్ట్‌లో ఒక ఇన్పుట్ చేశావు 50 వచ్చింది. 2 ఇన్పుట్స్ యాడ్ చేస్తే ఎంత రావాలి? 100 రావాలి. 100 రాకుండా ఎంతొచ్చింది? 110 వచ్చింది. 3 ఇన్పుట్స్ యాడ్ చేస్తే 150 రావాలి. ఎంతొచ్చింది? 170 వచ్చింది. 4 ఇన్పుట్ చేస్తే ఎంత రావాలి? 200 రావాలి. 250 వచ్చింది. ఇట్లా మార్జినల్ ప్రొడక్ట్ తీస్తే ఎంతొస్తది? 110 మైనస్ 50 60 వస్తుంది. ఇక్కడెంతొస్తది? 170 మైనస్ 110 ఎంతొస్తుంది? 60 వస్తుంది. 250 మైనస్ 170 ఎంతొస్తుంది? 50 మైనస్ 30 80 వస్తుంది. ఇలాగా యువర్ మార్జినల్ ప్రొడక్ట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు వాట్ ఈస్ యువర్ టోటల్ ప్రొడక్ట్ లెవెల్సు ఇంక్రీజ్ అవ్వకుంట ఎళ్తుందా? అదే మార్జినల్ ప్రొడక్టు ఇట్లా గాకుండా మన సైకిల్‌లో ఉన్నట్టుంటే ఇప్పుడు చూడండి మార్జినల్ ప్రొడక్ట్ ఏమైంది ఇక్కడ ఫస్టు మార్జినల్ ప్రొడక్ట్ ఇంతకుముందు దానికి ఇప్పుడు దానికి 4, 5 అందుకని టోటల్ ప్రొడక్ట్ ఏమైంది? 10 అయింది. ఇప్పుడు 5 నుంచి 6కొచ్చింది. అంటే 18 వచ్చింది. సారీ 6 నుంచి 8కొచ్చింది. అప్పుడు 18 అయింది. అదే 8 నుంచి 6 అయినప్పుడు ఇంక్రీజ్ అయ్యింది. బట్ డిమినిషింగ్ రేట్‌లో ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎంతమందికు 10 నుంచి 8 పోయిందా? 8 నుంచి 10 కోవాలి. అంటే ఇక్కడ 28 ఉండాలి. కానీ 24 వచ్చింది. ఇక్కడ 28 ఉండాలి. కానీ 24 వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? ఇంక్రీజ్ అవ్వాల్సినంత రేంజ్‌లో ఇంక్రీజ్ అవ్వలేదు. నువ్వు ఇన్పుట్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నావు. బట్ స్టిల్ దాని నుంచి అవుట్‌పుట్ రాట్లేదని అర్థం. సో, అది ఇలాగా డిమినిషింగ్ రేంజ్‌లో ఇంక్రీజ్ అవుతుంది. అలా ఇంక్రీజ్ అయ్యి ఇంగా అడిషనల్ ఇన్పుట్ పెట్టినా గూడా అడిషనల్ అవుట్‌పుట్ ఏం రాట్ల. అప్పుడు దట్స్ వేర్ యువర్ టోటల్ ప్రొడక్ట్ అనేది మాక్సిమం రేంజ్‌కి రీచ్ అవుతుంది. అందుకనే వెన్ ఎంపీ ఈజ్ ఈక్వల్ టు 0 యువర్ టీపీ ఈజ్ మాక్సిమం. నీ టోటల్ ప్రొడక్ట్ అంతే లాస్ట్‌గా. ఆ తర్వాత ఇన్పుట్స్ ఇంట్రొడ్యూస్ చేసినా గూడా నీ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల టోటల్ ప్రొడక్ట్ అనేది పడిపోతది. నౌ ఇక్కడ వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ యావరేజ్ ప్రొడక్టు? మీరు చూడండి. యావరేజ్ ప్రొడక్ట్ అంటే ఏంటి జనరల్‌గా? టోటల్ ప్రొడక్ట్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఇన్పుట్స్. నౌ ఈ లెవెల్‌లో మీరు చూసుకుంటే 4, 5, 6 అని ఉంది. ఇదేమో 4, 6, 8 అని ఉంది. ఇది స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. ఇది స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. వెనెవర్ ఇది డిక్రీజ్ అవుతున్నప్పుడు ఇది భారీగా డిక్రీజ్ అయిపోతుంది. ఎందుకు మార్జినల్ ప్రొడక్ట్‌కి, యావరేజ్ ప్రొడక్ట్‌కి డిఫరెన్స్ ఏంటి అనంటే, యావరేజ్ ప్రొడక్ట్‌లో ఈ డాటా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఈ డాటా గూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అందుకని అది యావరేజ్ అనేది స్లోగా తగ్గుతుంది. మార్జినల్‌లో ఏంటి? నెక్స్ట్ ఇంత ముందుకు ఇన్‌పుట్‌కి, ఇప్పుడు ఇన్‌పుట్‌కి తేడా ఏంటి? ఈ చేంజ్ మాత్రమే కన్సిడర్ చేస్తది కాబట్టి, దానికి ఎఫెక్ట్ ఎక్కువుండి జీరోకయిపోతది. మార్జినల్ ప్రొడక్ట్ నెగెటివ్ గూడా అయిపోతది. కానీ యావరేజ్ ప్రొడక్ట్ నెగెటివ్ కాదు. ఎందుకు నెగెటివ్ కాదు? ఎందుకంటే ఎంతో అంత ప్రొడక్ట్ ఉంటది గదా! పైన టోటల్ ప్రొడక్ట్‌లో. ఎంతో అంత ప్రొడక్ట్ ఉంటది కాబట్టి, పైన ప్రొడక్ట్ పాజిటివ్ ఉంటది. కింద నంబర్ ఆఫ్ యూనిట్స్ పాజిటివ్ ఉంటది కాబట్టి, దేర్ విల్ నాట్ బి నెగెటివ్ ఛాలెంజెస్ ఇన్ ద యావరేజ్ ప్రొడక్ట్. మీరు అర్థం చేసుకోవాలి. నేను ఒక స్టూడెంట్ ఉన్నాడనుకోండి. స్టూడెంట్ వైస్‌గా నేను సెలెక్ట్ జేస్తున్నాను. స్టూడెంట్ వైస్‌గా ఏం సెలెక్ట్ జేస్తున్నాను అనంటే, ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్ ఏమో మార్జినల్ ప్రొడక్ట్ అనుకుందాం. ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్ ఏమో యావరేజ్ ప్రొడక్ట్ అనుకుందాం. ఒక స్టూడెంట్‌కేమో ఇంతకుముందుకొచ్చిన మార్కులు, ఈ మార్కులు చెక్ జేస్తున్నా. ఒక స్టూడెంట్‌కేమో ఈ మార్కులు మాత్రమే చెక్ జేస్తున్నా. ఇంతకుముందుకి ఇప్పుడు మార్కులు మాత్రమే చేంజ్ జేస్తున్నా. అంటే ఇప్పుడు నీకెన్నొచ్చినాయిరా? 50 వచ్చినాయి. ఇంతకుముందుకి ఎన్నొచ్చినాయి? 60 వచ్చినాయి. డిఫరెన్స్ ఎంత? 10. వీడికేం చేస్తున్నా? ఇంతకుముందుకొచ్చిన మార్కులు, ఇప్పుడొచ్చిన మార్కులు డివైడెడ్ బై చేస్తున్నా. ఇప్పుడు వీడు తక్కువ తెచ్చుకున్నాడనుకోండి, ఇంతకుముందుకి ఎక్కువ తెచ్చుకున్న మార్కుల యావరేజ్ వస్తది వీడి దాంట్లో. అందుకనే యావరేజ్ ప్రొడక్ట్ అనేది డిమినిషింగ్ అవుతుంది. బట్ స్లోగా డిమినిష్ అవుతుంది. మార్జినల్ ప్రొడక్ట్ ఏమైతది? ఒక మాక్సిమం పోయిన తర్వాత ఇట్ విల్ బి డిమినిష్డ్. అది యావరేజ్ ప్రొడక్ట్‌కి, మార్జినల్ ప్రొడక్ట్‌కి డిఫరెన్స్. ఇంకా ఇది కొంచెం ఈ యావరేజ్ ప్రొడక్ట్, మార్జినల్ ప్రొడక్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది మార్జినల్ రెవెన్యూ దగ్గరకి పోతది. యావరేజ్ కాస్ట్ దగ్గరకి పోతది. యావరేజ్ రెవెన్యూ దగ్గరకి పోతది. మార్జినల్ రెవెన్యూ, మార్జినల్ కాస్ట్, మార్జినల్ ప్రొడక్ట్ ఇదంతా కూడా సేమ్ లైన్ ఆఫ్ బిజినెస్. సో, ఇది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. అందుకని కొంచెం ఎక్కువ సేపు చెప్పాను. అర్థం చేసుకోండి సింపుల్‌గా. యావరేజ్ ప్రొడక్ట్‌లో ఇంత ముందుకున్న బెనిఫిట్ కూడా ఉంటది. మార్జినల్ ప్రొడక్ట్‌లో ఆ బెనిఫిట్ ఉండదు. ఇప్పుడు చేసిన తప్పుకే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎన్నొచ్చినాయి మార్కులు? 40. ఇంతకుముందుకు ఎన్నొచ్చినాయి? 60. డిఫరెన్స్ ఎంత? -20. ఈడేమంటున్నాడు ఇంతకుముందుకు ఎన్నికొచ్చినాయి? 60. ఇప్పుడు ఎన్నొచ్చినాయి? 40. 60 + 40 డివైడ్ బై 2 ఎంత? 50. సో, ఈడు 50లో ఉన్నాడు. ఈడు 10 ఉన్నాడు. అప్పుడు కంపారిజన్ ఎట్లయితది? అర్థమైందా? సో, మార్జినల్ ప్రొడక్ట్, యావరేజ్ ప్రొడక్ట్ అనేది సంథింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నమాట. సో, అది చూసుకున్న తర్వాత ఈ గ్రాఫ్ అనేది చూస్తే అందుకనే మార్జినల్ ప్రొడక్ట్ ఫస్ట్ పెరుగుతది. యావరేజ్ ప్రొడక్ట్ కూడా ఫస్ట్ పెరుగుతది. బట్ ఇట్ విల్ రీచ్ సమ్ మా మాక్సిమం పాయింట్ దగ్గర ఇట్ విల్ డిక్లైన్ అవుతా ఉంటది. ఇది పైనుంచి ఇంక డిక్లైన్ అయ్యకుంటా వస్తది. ఇదెందుకు ఒక మాక్సిమం పాయింట్‌గా డిక్రీజ్ అయితది? ఎందుకంటే ఇక్కడ డిక్రీజ్ అవ్వుకుంటూ వస్తుంది గదా!
దీని ఎఫెక్టు ఇందులో ఉండడం వల్ల ఇది కొంచెం ముందు దాకా ఇంక్రీజ్ అయ్యకుండా పోతది. తర్వాత ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇది కూడా మెల్లగా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతది. ఇది ఎంతుంటే ఇది అంతుంటది. ఇది నెగెటివ్ అనేది పోదు. ఎందుకంటే నెగెటివ్ అవ్వే అవకాశాలు ఉన్నాయి కదా! టోటల్ ప్రొడక్ట్ నెగెటివ్ కాదు కాబట్టి ఇది కూడా నెగెటివ్ కాదు. ఐ హోప్ దిస్ అనేది క్లియర్. సో, దీన్ని దే హావ్ క్రియేటెడ్ ఇంటూ 3 స్టేజెస్. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 3లో స్టేజ్ 1 దగ్గర దేర్ విల్ బి పాయింట్ ఆఫ్ ఇన్‌ఫ్లెక్షన్ అని. పాయింట్ ఆఫ్ ఇన్‌ఫ్లెక్షన్ ఎక్కడొస్తది? మార్జినల్ ప్రొడక్ట్ ఇంక తగ్గడం స్టార్ట్ అయినప్పుడు పాయింట్ ఆఫ్ ఇన్‌ఫ్లెక్షన్ అనేది వస్తది. సో, స్టేజ్ 1లో టోటల్ ప్రొడక్ట్ ఇంక్రీజ్ అవుతది. మార్జినల్ ప్రొడక్ట్ ఇంక్రీజ్ అవుతది. టోటల్ ప్రొడక్ట్ అనేది ఇంక్రీజింగ్ రేట్‌లో ఇంక్రీజ్ అవుతది. అదే స్టేజ్ 2కొచ్చేసరికేంటి టోటల్ ప్రొడక్ట్ ఇంక్రీజ్ అవుతది. బట్ డిమినిషింగ్ రేట్‌లో ఇంక్రీజ్ అవుతది. అండ్ టు స్టేజ్ 3లో ఏమైతది? టీపీ మాక్సిమం అయిపోయిన తర్వాత టీపీ అనేది డిక్రీజ్ అవ్వకుంటా పోతది. నౌ స్టేజ్ 1లో, స్టేజ్ 2లో, స్టేజ్ 3లో ఏం జరుగుతదో చెక్ చేద్దాం. ఇదయిపోయింది కదా! సో, స్టేజ్ 1లో దీన్ని ఇంక్రీజింగ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ అంటారు. ఇంక్రీజింగ్ రిటర్న్స్ టు ఫ్యాక్టర్. మన ఫ్యాక్టర్స్ ఇన్‌పుట్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. మనకు రిటర్న్స్ అనేవి ఇంక్రీజింగ్ అవుతా ఉన్నాయి. అన్ని ఇంక్రీజ్ అయితాయి. మార్జినల్ ప్రొడక్ట్, యావరేజ్ ప్రొడక్ట్, టోటల్ ప్రొడక్ట్ అన్ని ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి టీపీ ఇంక్రీజ్ అవుతది. ఎంపీ ఇంక్రీజ్ అవుతది. ఇంక్రీజ్ అయ్యి మాక్సిమం పాయింట్‌కి రీచ్ అవుతది ఈ స్టేజ్‌లోనే. వెనెవర్ మాక్సిమం పాయింట్‌కి రీచ్ అయిందో ఆ స్టేజ్‌లో మనం స్టేజ్ 1 కంప్లీట్ చేసేస్తాం అక్కడ. సో, ఏపీ కూడా ఇంక్రీజ్ అవుతది. ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ ఇన్‌ఫ్లెక్షన్ టీపీ ఇంక్రీజెస్ విత్ డిమినిషింగ్ రేట్‌లో ఇంక్రీజ్ అవుతది. అండ్ స్టేజ్ 1 ఎప్పుడు ఎండ్ అయితది? వెనెవర్ స్టేజ్ 1 ఎండ్స్ వెన్ ఏపీ రీచెస్ మాక్సిమం. ఇది కాదు. ఇది వేరే పాయింట్. సో, ఎఫిషియన్సీ ఆఫ్ ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ అనేది అడిషనల్ వేరియబుల్ ఫ్యాక్టర్స్ వల్ల ఉన్న ఫిక్స్డ్ ఫ్యాక్టర్‌ని ఎఫిషియంట్‌గా యూజ్ చేసుకుంటారు ఈ ఏరియాలో. అందుకని ఇక్కడ మనకి ఎక్కువ ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ వాడుకోవడం వల్ల మంచి అవుట్‌పుట్ అనేది వస్తది. తర్వాత డ్యూ టు ఇండివైజబిలిటీ ఆఫ్ ది ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ మనం వి కెనాట్ డివైడ్ ఇన్‌సఫిషియెంట్ వేరియబుల్ ఫ్యాక్టర్స్. అందుకని వీళ్ళు వేరియబుల్ ఫ్యాక్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తా ఉంటాం. వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ ది ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ జరుగుతది. సో దట్ అవుట్‌పుట్ అనేది మాక్సిమం వస్తది. అండ్ సమ్ మోర్ వేరియబుల్ ఫ్యాక్టర్స్ విల్ బి యాడెడ్ అండ్ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ ఫిక్స్డ్ ఫ్యాక్టర్ జరిగి ఈపీ అనేది ఇంక్రీజ్ జరుగుతా ఉంటది. నౌ స్టేజ్ 2కొచ్చేసరికి ఏంటి? నెగెటివ్ కాదు. తగ్గుతా వస్తాయి అన్ని. టోటల్ ప్రొడక్ట్ తగ్గుతా వస్తది. డిమినిషింగ్ రేట్‌లో ఇంక్రీజ్ అవుతా ఉంటది కదా! అందుకని దీన్ని డిమినిషింగ్ రిటర్న్స్ టు ఫ్యాక్టర్స్ అంటది స్టేజ్ 2. ఇక్కడ టీపీ ఇంక్రీజెస్ ఎట్ డిమినిషింగ్ రేట్ అండ్ ఇట్ విల్ రీచెస్ ది మాక్సిమం అవుట్‌పుట్ లెవెల్ ఇక్కడ మనం చూస్తే. అండ్ ఎంపీ, ఏపీ అనేది ఇక్కడ ఫాల్ అవ్వడం స్టార్ట్ అయితాయి. బట్ దే విల్ బి ఇన్ పాజిటివ్. వెనెవర్ ఎంపీ అనేది 0 అవుతాదో అప్పుడు స్టేజ్ 2 ఎండ్ అయిపోతది. ఎంపీ ఈక్వల్ 0 టీపీ విల్ బి మాక్సిమం. దేనికిది ఇన్‌అడిక్వేట్ ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ ఉండడము. వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఫిక్స్డ్ ఫ్యాక్టర్ లేదు. బిల్డింగ్ లేదు. వేరియబుల్ ఫ్యాక్టర్స్ మస్తుగున్నాయి. సో, బిల్డింగ్ లేకపోవడం వల్ల ఎంపీ అండ్ ఏపీ అనేది డిక్లైన్ అయిపోతది. లాస్ ఆఫ్ ఎఫిషియన్సీ. అందుకని ఏపీ అండ్ ఎంపీ అనేది డిక్లైన్ అవుతాయని చెప్తున్నాడు. తర్వాత విల్ గో టు నెగెటివ్ రిటర్న్ టు ఫ్యాక్టర్స్. నెగెటివ్ రిటర్న్ టు ఫ్యాక్టర్స్ ఏంటి? టీపీ డిక్లైన్ అయిపోతది. ఎంపీ నెగెటివ్‌కెళ్ళిపోతది. ఏపీ డిమినిషింగ్ అవుతది. అండ్ క్వాంటిటీ ఆఫ్ వేరియబుల్ ఫ్యాక్టర్ అనేది ఎక్సెసివ్ వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల అంటే లేబర్ ఎక్కువ ఉండడం, మిషనరీ ఎక్కువ ఉండడం, వాడలేకపోవడం వల్ల ఇది టూ ఎక్సెసివ్ ఉండడం వల్ల పూర్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద లేబర్ ఫ్యాక్టర్స్ జరగడం వల్ల వి ఆర్ నాట్ ఏబుల్ టు క్రియేట్ దట్ మచ్ అవుట్‌పుట్ వి హావ్ క్రియేటెడ్ ఎర్లియర్. అందుకని నెగెటివ్ రిటర్న్స్ వస్తది. నెగెటివ్ రిటర్న్స్ టు ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. ఇది 3 స్టేజెస్. వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఏరియా. ఈ ఏరియా నుంచి విల్ గో టు నెక్స్ట్ చాప్టర్స్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇది గుర్తుపెట్టుకోండి. దాన్ని రివైజ్ ఒకసారి మళ్ళీ వినండి. ఎందుకంటే ఒక్కోసారి అంత క్లిక్‌లో అవ్వడం అనేది కష్టం. సో, నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ ఆపరేషన్ చూద్దాం. స్టేజెస్ ఆఫ్ ఆపరేషన్ అంటే ఏంది? ఒక రేషనల్ ప్రొడ్యూసరు మీరే ప్రొడక్షన్ జేస్తే ఏ లెవెల్‌లో జేస్తారు? ఈ లెవెల్‌లో జెయ్యము. ఎందుకు? ఈ లెవెల్‌లో జేస్తే మనకు నెగెటివ్ రిటర్న్స్ ఒస్తాయి గాబట్టి. ఈ లెవెల్‌లో జెయ్యము. ఎందుకంటే మనకింకా టీపీ టోటల్ ప్రొడక్ట్ మనం మాక్సిమం రేంజ్‌కెళ్ళే అవకాశం ఉంది గాబట్టి, మనం ఈ లెవెల్‌లో ప్రొడక్షన్ జేస్తాం. ఎప్పుడైతే మనం మార్జినల్ కాస్ట్ విల్ ఈక్వల్ టు మార్జినల్ రెవెన్యూ అవుతదో, ఆ పాయింట్ వరకి, ఆ ప్రొడక్షన్ పాయింట్ వరకి మనం వెళ్తాం. ఇక్కడైతే ఇక్కడ, ఇక్కడైతే ఇక్కడ. బట్ ఈ రేంజ్‌లోనే మోస్ట్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ జేస్తారు. ఎందుకంటే ఇక్కడ యూజ్ జేసుకోవచ్చు ఇంకా. వేరియబుల్ యూజ్ వేస్ట్ అవుతున్నా గూడా వి కెన్ ఇంక్రీజ్ ద ప్రొడక్ట్ గదా! ప్రొడక్ట్ ఇంక్రీజ్ చేయొచ్చే అవకాశం ఉంది గాబట్టి, మనం ఈ ప్రొడక్ట్‌లోనే, ఈ స్టేజ్‌లోనే చేస్తామని చెప్తున్నాడు. సో, స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 3 అనేవి ఇట్ ఈస్ ఎకనామిక్ అబ్సర్డిటీ ఆర్ ఎకనామిక్ నాన్‌సెన్స్. రేషనల్ ప్రొడ్యూసర్ విల్ ఆల్వేస్ చూస్ టు ప్రొడ్యూస్ అట్ స్టేజ్ 2 ఓన్లీ. దీని మీద ఎంసీక్యూ ఉంది. నెక్స్ట్ ఏపీకి, ఎంపీకి మధ్యల రిలేషన్‌షిప్ ఏంటి అని అంటున్నాడు. వెన్ ఏపీ ఇంక్రీజ్ అవుతుందనుకో, ఎంపీ అనేది గ్రేటర్ థాన్ ఏపీ. ఏపీ ఇంక్రీజ్ అవ్వడం అంటే ఏంటి? ఏపీ ఇంక్రీజ్ ఎప్పుడవుతది? టోటల్ ప్రొడక్ట్‌లో చేంజ్ వస్తే ఏపీలో కూడా చేంజ్ వస్తది. ఏపీ ఎప్పుడు ఇంక్రీజ్ అయితది? టోటల్ ప్రొడక్ట్ ఇంక్రీజ్ అయితే ఏపీ టోటల్ ప్రొడక్ట్ ఎప్పుడు ఇంక్రీజ్ అయితది? వెనెవర్ ఎంపీ ఈస్ గ్రేటర్ థాన్ ఏపీ కదా! ఎంపీ ఇంక్రీజ్ అవ్వాలి. ఎంపీ ఇంక్రీజ్ అవ్వడం అంటే ఏంటి? ఏపీ లైన్ కంటే ఎంపీ లైన్ పైనుండాలి. ఇప్పుడే ఏపీ అనేది ఇంక్రీజ్ అయ్యేది. సో, వెన్ ఏపీ ఇంక్రీజెస్ యువర్ మార్జినల్ ప్రొడక్ట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ థాన్ ఏపీ అనుకో.
వెన్ ఏపీ ఈస్ మాక్సిమం యువర్ ఎంపీ ఈజ్ ఈక్వల్ టు ఏపీ అనుకో. ఏపీ మాక్సిమం ఉన్న దగ్గర ఎంపీ వచ్చి కొడతది. ఎందుకు ఏపీ ఈస్ మాక్సిమం? ఎందుకంటే ఆ తర్వాత మార్జినల్ ప్రొడక్ట్ తర్వాత మార్జినల్ ప్రొడక్ట్ అనేది డిమినిషింగ్ అయిపోతూ ఉంటది గదా! ఆ డిమినిషింగ్ అయిపోయే టైంలో ఏపీ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతది. బట్ డిమినిషింగ్ రేట్‌లో అలా స్లోగా ఫాల్ అవ్వడం స్టార్ట్ అయితది. అందుకనే ఏపీ అనేది పర్టిక్యులర్‌గా మాక్సిమం ఉన్నప్పుడు యువర్ ఎంపీ ఈజ్ ఈక్వల్ టు ఏపీ. మాక్సిమం పాయింట్ దగ్గర ఎంపీ కర్వ్ అనేది ఏపీ కర్వ్‌ని టచ్ చేస్తది. ఆ ఎంపీ కర్వ్ ఇట్ విల్ కట్ ది ఏపీ కర్వ్ ఫ్రమ్ ది అబోవ్. ఎంపీ కర్వ్ కట్ ది ఏపీ కర్వ్ ఎట్ ఇట్స్ మాక్సిమం. ఇది కూడా ఎంసీక్యూ పాయింట్స్. తర్వాత ఏపీ ఫాల్స్ అవుతున్నప్పుడు ఎంపీ ఈజ్ లెస్ దాన్ ది ఏపీ. ఇదే ఎంపీ కర్వ్, ఇది ఏపీ కర్వ్, ఇది ఎంపీ కర్వ్. ఏపీ కర్వ్ ఇంక్రీజ్ అవుతుంది గదా! ఇంక్రీజ్ అవుతుంది అనంటే ఎంపీ కర్వ్ ఈజ్ అబోవ్ ది ఏపీ కర్వ్. ఏపీ కర్వ్, ఎంపీ కర్వ్ ఈక్వల్ ఉన్నప్పుడు ఏపీ కర్వ్ మాక్సిమం లెవెల్‌లో ఉంటుంది. ఆ తర్వాత ఏపీ అనేది డిక్రీజ్ అవ్వుకుంటూ ఎళ్తుంది. అప్పుడు ఎంపీ బిలో ఉంటుంది. అంటే ఏపీ ఫాల్స్, ఎంపీ కర్వ్ బిలో ది ఏపీ కర్వ్. లాజికల్‌గా చెప్పాలంటే ఒక 4, 5 గంటలు క్లాస్ పడతది. బట్ అంతవరకు ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇంతకు మించి దీని మించి క్వెషన్‌లు ఏం రాలే గానీ, దీని మించి క్వెషన్‌లు వచ్చే అవకాశం ఉంది. ఇఫ్ యూ ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ దిస్ గుర్తుపెట్టుకోండి చాలు. దెన్ విల్ ఎంటర్ ఇంటూ ద లాంగ్ రన్ ప్రొడక్షన్. లాంగ్ రన్ ప్రొడక్షన్ అంటే ఏంటి? సింపుల్. అన్ని ఫ్యాక్టర్స్ వేరియబుల్ ఫ్యాక్టర్సే. అంటే మనకు గావాల్సినప్పుడు ఇంక్రీజ్ చేస్తాం. మనకు గావాల్సినప్పుడు తగ్గించుకుంటాం. నౌ రిటర్న్ టు స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ చెప్తున్నాడు. వెనెవర్ దేర్ ఈస్ అ చేంజ్ ఇన్ స్కేల్ మీన్స్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది ప్రొడక్షన్స్ ఆర్ ఇంక్రీజ్డ్. ఐదర్ ఇంక్రీజ్డ్ గావచ్చు, డిక్రీజ్ గావచ్చు. ఇన్ ద సేమ్ ప్రపోర్షన్ ఇంక్రీజ్, డిక్రీజ్ చేస్తే స్కేల్ చేంజ్ చేస్తున్నాం అని అర్థం. నౌ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 1,00,000 1 లేబర్ ప్లస్ 2 టెక్నాలజీ, 2 లేబర్ ప్లస్ 4 టెక్నాలజీ, 4 లేబర్ ప్లస్ 8 టెక్నాలజీ, 8 లేబర్ ప్లస్ 16 టెక్నాలజీ, 16 లేబర్ ప్లస్ 32 టెక్నాలజీ వాడుతున్నాం. 100% ఆఫ్ ది అవుట్‌పుట్ చేస్తే, ఇంక్రీజ్ చేస్తే మనకు అవుట్‌పుట్ అనేది ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత ఒక లెవెల్‌కొచ్చినప్పుడు కాన్స్టాంట్ అవుతుంది. ఆ తర్వాత ఇట్ విల్ బి డిక్లైనింగ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఇనిషియల్లీ దేర్ విల్ బి ఇంక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్ అండ్ తర్వాత కాన్స్టాంట్ రిటర్న్ టు స్కేల్. ఆ తర్వాత ఫైనల్లీ డిక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్ జరుగుతుంది. అంటే అక్కడ రిటర్న్ టు స్కేల్ రిటర్న్స్ అనేవి ఏమి రావు. మన స్కేల్ పెంచుకున్నా కూడా అంటున్నాడు. కాగ్నిటివ్ దీనికి సంబంధించిన ఒక ప్రొవిజన్ చెప్పారు. కే ఈజ్ ఈక్వల్ టు ఎల్ఏ ఇంటూ సిబి అండ్ కేఏబి ఆర్ ది పాజిటివ్ కాన్స్టాంట్ ఇన్ ద లాంగ్ రన్ రిలేటెడ్ మాట్లాడుతున్నాడు. అండ్ వాట్ ఈస్ యువర్ ఇంక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్? నీ అవుట్‌పుట్‌లో చేంజ్ ఎక్కువుంది ఫర్ యువర్ ఆల్ చేంజ్ ఇన్ ఇన్‌పుట్స్. అంటే ఏ ప్లస్ బి ఈస్ గ్రేటర్ థాన్ 1. ఏ ప్లస్ బి ఏంటి? యువర్ ఇంక్రీజింగ్ రిటర్న్ టు ఫ్యాక్టర్స్ అనేది ఎక్కువుంది. నువ్వు పెట్టిన ఇన్‌పుట్స్ కంటే అవుట్‌పుట్ అనేది ఎక్కువుంది. అవుట్‌పుట్ ఎక్కువుంది ఫర్ యువర్ ఇన్‌పుట్ చేంజ్. కాన్స్టాంట్ రిటర్న్ స్కేల్ అంటే ఏంటి? యువర్ చేంజ్ ఇన్ అవుట్‌పుట్ ఈస్ ఈక్వల్ టు పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఇన్‌పుట్స్. ఒక 100% చేంజ్ చేస్తే ఇన్‌పుట్స్, 100% అవుట్‌పుట్ చేంజ్ అయింది. దెన్ యువర్ ఏ ప్లస్ బి అవుట్‌పుట్ ఈస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇన్‌పుట్స్. తర్వాత వాట్ ఈస్ యువర్ డిక్రీజింగ్ రిటర్న్ టు ఫ్యాక్టర్స్? నీ అవుట్‌పుట్‌లో చేంజు ఇట్ ఈస్ లెస్ థాన్ యువర్ ఇన్‌పుట్‌లో చేంజ్. పర్సెంటేజ్ ఏమో 100% చేంజ్ చేస్తే ఇన్‌పుట్స్ ఓన్లీ 80% ఆఫ్ ది అవుట్‌పుటే చేంజ్ అయింది అని చెప్తున్నాడు. సో, యువర్ ఏ ప్లస్ బి అవుట్‌పుట్ ఈస్ లెస్ థాన్ యువర్ ఇన్‌పుట్స్ అప్లికేషన్. సో, ఇదే ఫస్ట్ ఇంక్రీజ్, తర్వాత కాన్స్టాంట్, తర్వాత డిక్లైన్ అవ్వడం. రిటర్న్స్ టు ఫ్యాక్టర్ ఉండడం. తర్వాత విల్ గో టు ప్రొడక్ట్ ఆప్టిమైజేషన్ ఎప్పుడంటే వాట్ ఈస్ ద బెస్ట్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ కాంబినేషన్ అంటున్నాడు. దానికి తెలవాలంటే విల్ గో టు ఇండిఫరెన్స్ కర్వ్ ఐడియా ఉంది కదా మీకు. ఇండిఫరెన్స్ కర్వ్ ఐడియా ఉంటే ఈ కర్వ్ ఐడియా ఉంటది. కాన్వెక్స్ కర్వ్. ఏం చేస్తాం మనం అంటే ఎగ్జాంపుల్‌కి ఇన్‌పుట్ ఏగా మిషనరీ తీసుకుందాం. ఇన్‌పుట్ బిగా లేబర్ తీసుకుందాం. వెనెవర్ ఐ యామ్ ఇన్‌స్టాలింగ్ వన్ మోర్ మిషన్ టు సబ్‌స్టిట్యూట్ 4 లేబర్ అన్నప్పుడు నేను 100 యూనిట్స్ తీసుకుంటా. అంటే నేను బెస్ట్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ కాంబినేషన్ చూస్తున్నాను. సో, నేనిక్కడ అక్కడ ఏం చేస్తాము కన్స్యూమర్‌కి బెస్ట్ యుటిలిటీ ఇది. 100 యుటిలిటీ రావాలంటే ఏ గూడ్స్ కాంబినేషన్స్ ట్రై చేయాలని చేస్తాం కదా! ఇక్కడ కూడా ఒక 100 యూనిట్స్ అవుట్‌పుట్ తీయాలి అనంటే వాట్ ఆర్ ది బెస్ట్ పాసిబుల్ కాంబినేషన్స్ అని చూస్తున్నాను. ఇక్కడ మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్‌స్టిట్యూషన్ అనే ఒక అందులో మార్జినల్ ఉంటది కదా! ఆ కాన్సెప్ట్ ప్రకారమే ఎంఆర్ఎస్ ఉంటుంది గదా! ఆ కాన్సెప్ట్ ప్రకారమే ఈ మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్‌స్టిట్యూషన్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తాడు. వెనెవర్ చేంజ్ ఇన్ వన్ ఇన్‌పుట్ బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ అనదర్ ఇన్‌పుట్ నీకెంతొస్తుంది? ఎంతొస్తుంది? డివైడ్ బై 4 డివైడెడ్ బై 1 4. 3 డివైడెడ్ బై 1 3. 2 డివైడెడ్ బై 1 2. 1 డివైడెడ్ బై 1. సో, ఇలాగా మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్‌స్టిట్యూషన్ వల్ల ఇది తగ్గుతా వస్తుంది. ఇట్ విల్ క్రియేట్ ది డిమినిషింగ్ మార్జినల్ రేట్ అంటూ టెక్నికల్ సబ్‌స్టిట్యూషన్ వస్తుంది. అలాగా ఈ పర్టిక్యులర్ ఏ ఇన్‌పుట్ కాంబినేషన్ చూసుకున్నా నాకు 100 అవుట్‌పుట్ లెవెల్స్ వస్తుంది అని చెప్పేదే ఈ ప్రొడక్ట్ అంటే ప్రొడక్ట్ ఆప్టిమైజేషన్ ఏంటి? ఫర్ గివెన్ ఆ పర్టిక్యులర్ అవుట్‌పుట్ నాకు గావాలి.
ఏ ఇన్‌పుట్ కాంబినేషన్స్ సెట్ అయితాయి అని అడగడానికి చేస్తున్నాడు. దాన్ని ఐసోక్వాంట్ కర్వ్ అంటారు. మనం అక్కడ ఇండిఫరెన్స్ కర్వ్ ఎలా ఉంటుందో ఐసోకాంట్ కర్వ్ అంటే దీన్ని ఈక్వల్ ప్రొడక్ట్ కర్వ్ గాని, ప్రొడక్షన్ ఇండిఫరెన్స్ కర్వ్ గాని, ఐసో ప్రొడక్ట్ కర్వ్ అని అంటారు. అంటే ప్రొడక్షన్ ఇండిఫరెన్స్ కర్వ్ అంటే నాకు ఐదర్ థిస్ ఓకే, థిస్ ఓకే, థిస్ ఓకే, థిస్ ఓకే బికాస్ దీస్ ఆర్ జనరేటింగ్ 100 యూనిట్స్. బికాస్ ఆఫ్ ది మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ నాకు ఈ కర్వ్ ఉంటుంది. ఎందుకంటే ఇట్లా ఉండదు. ఎందుకంటే ఇది ప్లస్ ఇది, ఇది ప్లస్ ఇది చేంజ్ సేమ్ ఇవ్వట్లేదు కాబట్టి. కాబట్టి ఇది ఎక్కువ ఇచ్చొచ్చు. ఇది తక్కువ కాంబినేషను, ఇది ఎక్కువ కాంబినేషన్. ఇది తక్కువ కాంబినేషన్, ఇది ఎక్కువ కాంబినేషన్. ఆ టైప్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్ డిఫరెన్సెస్. నాట్ రిక్వైర్డ్ మచ్ ఇది గుర్తుపెట్టుకో చాలు. ఎంఆర్‌టిఎస్ అంటే ఏంది? ఇట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ఐక్యూ. ఇండిఫరెన్స్ కర్వ్ స్లోపే ఇది. ఐసోకాంట్ కర్వ్ స్లోపే ఎంఆర్‌టిఎస్. సో, నేను ఇన్‌పుట్ ఏ ఒక్కటి డిస్ట్రిబ్యూట్ జేయడానికి నేను 4 వదిలేసుకుంటున్నా. ఇంకొకటి జేయడానికి 3 వదిలేసుకుంటున్నా. ఇంకొకటి జేయడానికి ఇంకొక 2 వదిలేసుకుంటున్నా. అట్లా వదిలేసుకుంటూ పోయి తర్వాత ఇన్‌పుట్ ఏలో చేంజ్ ఏమి ఉండదు. ఇన్‌పుట్ ఏలో చేంజ్ వస్తది. ఇన్‌పుట్ బిలో ఏం చేంజ్ రాదు. ఇక్కడేంటి ఇన్‌పుట్ ఏలో ఏం చేంజ్ వస్తలేదు. ఇన్‌పుట్ బిలో చేంజ్ వస్తుంది. ఇక్కడ ఇన్‌పుట్ ఏలో చేంజ్ వస్తుంది. బట్ ఇన్‌పుట్ బిలో ఏం చేంజ్ రావట్లేదు. కైండ్ ఆఫ్ డిస్కషన్ నాట్ రిక్వైర్డ్. తర్వాత ఐసో కాస్ట్ కర్వ్ ఆర్ ఈక్వల్ కాస్ట్ లైన్స్. మన బడ్జెట్ లైన్స్ ఉంటుంది గదా! బడ్జెట్ లైన్ ఫర్ ద కన్స్యూమర్ అలా చేస్తే, మన బడ్జెట్ లైన్ ఫర్ ద ప్రొడ్యూసర్ చేస్తాం. ఏమంటాం? ఇన్‌పుట్ ఏ మాక్సిమం ఇది. ఇన్‌పుట్ ఏ మాక్సిమం, ఇన్‌పుట్ బి మాక్సిమం ఇది. నా బడ్జెట్ ఈ లైన్‌లోనే ఉంటది. ఐదర్ థిస్ ఆర్ థిస్. ఐదర్ థిస్ ఆర్ థిస్. ఐదర్ థిస్ ఆర్ థిస్. అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రొడక్ట్ ఆప్టిమైజేషన్ ఎప్పుడొస్తది? వెనెవర్ అవర్ ఐసో క్వాంట్ కర్వ్ ఈస్ టాంజెంట్ టు ద ఐసో కాస్ట్ కర్వ్, ఆ పర్టిక్యులర్ కాంబినేషన్ ఆఫ్ ప్రొడక్షన్ మనం చెయ్యాలి అని చెప్తున్నాడు. ఎందుకు? అది మన కాస్ట్ వైస్‌గా మనం ఆ 2 ఇన్‌పుట్స్‌ని మనం కంబైన్ చేయగలుగుతాం అని చెప్తున్నాడు. సో, ఇది చేస్తే ఏమైతది నాకు? కాస్ట్ కర్వే. నాకు కాస్ట్ పెడుతున్నా. బట్ నాకు తక్కువ ఔట్‌పుట్ వస్తుంది. ఇది గూడా అంతే. నాకు ఈ కాంబినేషన్ సెట్టే. బట్ నాకు తక్కువ ఔట్‌పుట్ వస్తుంది. ఇదేంటి? అన్‌అవైలబుల్ అచీవ్ చేసుకోలేను. ఎందుకంటే ఎక్కువ ఔట్‌పుట్ నా బడ్జెట్ లైన్ దాటింది. సో, ఈ పర్టిక్యులర్ బడ్జెట్ లైనే నన్ను చేస్తుంది కాబట్టి, నన్ను టాంజెంట్ చేస్తుంది కాబట్టి, ఈ పర్టిక్యులర్ ఔట్‌పుట్ ఐ విల్ ప్రొడ్యూస్ అంటున్నా నేను. సింపుల్. పాయింట్ బి ఈస్ ద ప్రొడక్ట్ ఆప్టిమైజేషన్ పాయింట్. ఐసో కాస్ట్ కర్వ్. ఇట్ ఈస్ టాంజెంట్ టు ద ఐసో పాయింట్ కర్వ్. నౌ ఇందులో చలో. సో, టోటల్ ప్రొడక్షన్ చాప్టర్‌ని రివైజ్ చేయడానికి ట్రై చేశాను. సో, ఇందులో మీకు అర్థమైతే ఫైన్. ఈ కాన్సెప్ట్ లిటిల్ కొంచెం టెక్నికల్‌గా అనిపిస్తది నాకు. వర్డ్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. బట్ ఏదైనా కాన్సెప్ట్ అదే. టోటల్ ప్రొడక్ట్ ఎలా చేంజ్ అవుతది. మార్జినల్ ప్రొడక్ట్ వల్ల టోటల్ ప్రొడక్ట్ చేంజ్ అయితది. వెనెవర్ అడిషనల్ ఇన్‌పుట్ ఇస్తున్నప్పుడు అడిషనల్ ప్రొడక్ట్ వస్తుంది గదా! ఆ అడిషనల్ ప్రొడక్ట్‌లన్నీ కలుపుకుంటేనే గదా! టోటల్ ప్రొడక్ట్ నథింగ్ బట్ అది. సో, ఆ కాన్సెప్ట్ అనేది కొంచెం టెక్నికల్ ఉంటది. ఈ బుక్ అనేది ఈ పర్టిక్యులర్ బుక్ ఐ విల్ అప్‌లోడ్ ఇన్ ద యూట్యూబ్ ఛానల్ ఉన్న టెలిగ్రామ్ ఛానల్. ఆ టెలిగ్రామ్ ఛానల్‌లో ఉంటుంది. మనం లాస్ట్ 2 మంత్స్‌లో ఉన్నాము. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పీరియడ్ టు ప్రాక్టీస్. ఎంసీక్యూస్ బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి ఎకనామిక్స్ వైస్‌గా. సో, ఎకనామిక్స్ వైస్‌గా మీకేదన్నా డౌట్స్ ఉన్నాయి ఏదన్నా గూడా అవర్ హ్యాండిల్స్‌లో యూట్యూబ్‌లో గావచ్చు, వేరే హ్యాండిల్స్‌లో గావచ్చు యూ కెన్ కాంటాక్ట్. సో, ఇక్కడైతే యాస్ ఆఫ్ నౌ మనము మీరు బానే చదువుతున్నారు అనుకుంటున్నాను. నేనే కొంచెం లేట్‌గా ఇవి ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఈ పర్టిక్యులర్ చా ఈ రివిజన్ వీడియోస్. అకార్డింగ్ టు అవర్ షెడ్యూల్ అంతే. డిఫరెన్స్ ఏం లేదు. మన స్టూడెంట్స్‌కి తగ్గట్టుగా ఆ షెడ్యూల్ ప్రకారమే చేయడం జరుగుతుంది. సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. నెక్స్ట్ థియరీ ఆఫ్ కాస్ట్ అప్‌లోడ్ చేస్తాను. ఆ తర్వాత మార్కెట్స్ అప్‌లోడ్ చేస్తాను. ఈ 3 అయిపోయిన తర్వాత ఐ విల్ ట్రై టు బ్రింగ్ ఎంసీక్యూ మ్యాథడ్. ఆ తర్వాత విల్ గో టు నేషనల్ ఇన్‌కమ్. ఆ తర్వాత విల్ గో టు మాక్రో ఎకనామిక్స్‌లో చిన్న చిన్న టాపిక్స్ అన్నీ చూసుకుంటూ వెళ్దాం. మాక్రో ఎకనామిక్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీరు చదువుకుంటూనే వస్తుంది. మాక్రో ఎకనామిక్స్ డోంట్ డిపెండ్ అపాన్ ది ఎనీ ఫ్యాకల్టీస్ ఆర్ ఎనీథింగ్. జస్ట్ ఓపెన్ యువర్ బుక్ అండ్ రీడ్ ఔట్ అండ్ ఎంసీక్యూస్ కొన్ని ప్రాక్టీస్ చేయండి. ఖతం అయిపోతుంది. అండ్ సీఎంఏ ఫౌండేషన్ వాళ్ళు మీకు సెపరేట్‌గా ఆ టాపిక్‌లనేవి కొన్ని ఉంటాయి. సో, పెస్ట్ అనాలిసిస్ రిలేటెడ్ వుకాఫ్ అనే కొన్ని టాపిక్స్ దట్ ఐ విల్ ట్రై టు అప్‌లోడ్ హియర్. అండ్ బ్యాంకింగ్ సిస్టమ్స్ కూడా ట్రై టు అప్‌లోడ్. మిగతా బిజినెస్ మేనేజ్మెంట్ రిలేటెడ్ యూ కెన్ రీడ్ ఇట్ ఔట్. ఎంసీక్యూస్ అన్ని ప్రాక్టీస్ చేసేసి యూ కెన్ క్రాక్ ఇట్ ఔట్. సో, ఇది ఈ పర్టిక్యులర్ క్లాస్. ఐ థింక్ ఒక 1 ½ అవర్ వచ్చిందనుకుంటాను. సో, మంచిగా చదువుకోండి. జాగ్రత్తగా చదువుకోండి. ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. హావ్ ఎ నైస్ డే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంత దూరం వచ్చినందుకు. థాంక్ యూ సో మచ్.